సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. డయాబెటీస్ అనేది ఒకప్పుడు కన్నా ఎందుకు ఇంతలా పెరిగిపోయింది అసలు? గుండెపోటు కారణాలు ఏంటి తెలుసా? ప్రధాన కారణం డయాబెటీస్ టైప్ 2. డైట్ అంటే అందరికి ఒకటేలా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కువ మంది చచ్చిపోయే కారణం ఏంటి? హార్ట్ అటాక్. మరి ఆ కాల్షియం ప్లేక్ ప్రపంచంలో కరగదంటారుగా. ఇప్పుడు మామూలుగా ఇది రక్తనాళం అనుకో. షుగర్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? 6 ఇడ్లీ సరిపడా నువ్వు తిన్నంత వరకు ప్రపంచంలో గ్లూకోజ్ ఏ రోగం రాదు. కొంచెం కొబ్బరి నూనె తీసుకుంటే మంచిగా ఉంటుంది, గట్ హెల్త్. కేరళ వాళ్ళంతా ఎట్లా ఉంటారు? ఈ ప్రపంచంలో వీఆర్కే ఒకటే తాగిస్తాడు, మిగిలిన వాళ్ళు వంటలో వండుకుంటారు. నువ్వు రిఫండ్ నువ్వు తాగుతావా? డయాబెటీస్ ఇంకా రాలేదు, రాకుండా ఉండాలంటే డైట్ ఉందా? ఇదివరకు ఉండేదేమో డబుల్ అయింది థ్యాంక్స్ టు కరోనా. కరోనాతో అంతా దే మ్యానుఫ్యాక్చర్డ్ డయాబెటిక్ పేషెంట్స్ అండ్ కార్డియాక్ పేషెంట్స్. మన తాతలకి జబ్బులు ఏం రాకపోవటానికి, మనకు జబ్బులు రావడానికి, ఇవాళ మనం జబ్బులతో కుళ్ళిపోవటానికి ప్రధాన కారణం వాళ్ళు 5 లీటర్ల పై నీళ్లు తాగారు. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో డయాబెటీస్, షుగర్ వ్యాధి అంటే ఒక ఇద్దరు ఉంటే ఇంట్లో ఒక్కళ్ళకైనా షుగర్ వ్యాధి ఉంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ షుగర్ అనేది ఎందుకు ఇంతలా పెరిగిపోయింది? సో విఆర్కే డైట్తోని దీన్ని ఎలా తగ్గిస్తారు? ఆ డైట్లో అసలు ఏముంటుంది? పూర్తిరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ డైట్ గురు వీరమాచేని రామకృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్తే. అమ్మా ఎలా ఉన్నా అమ్మా? బాగున్నారు సార్. కొద్ది గ్యాప్ వచ్చింది. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. చాలా సన్నబడ్డారు ఏంటి? ఇప్పుడు కావాలంటే నేను 10 రోజులు 10 కిలోలు తగ్గుతాను, అది పెద్ద విషయం కాదు. అయితే డయాబెటీస్ అనేది ఒకప్పుడు కన్నా ఎందుకు ఇంతలా పెరిగిపోయింది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ తగ్గిస్తా అని ఎవరో చెప్పరమ్మా, తగ్గించలేరు. వాళ్ళు తగ్గిస్తున్న బ్లడ్ షుగర్ని. అంటే నా డైట్ని నా ద్వారా కాపీ చేసిన, నన్ను అనుకరించే వాళ్ళు చేస్తే నా మార్గంలో చేసింది తప్ప, వీఆర్కే డైట్ చేసింది తప్ప ప్రపంచంలో ఇంకొక మార్గంలో తగ్గదు. ప్రపంచంలో ఏ మార్గంలో తగ్గించలేరమ్మా, ఎవ్వరూ తగ్గించలేరు. ఎందుకని? మూల కారణం వాళ్ళు తీసేయలేరు. ఒకటే గుర్తుపెట్టుకో, ప్రపంచంలో వీఆర్కే డైట్ దీంతో మాత్రమే ఎందుకు తగ్గుతుంది అంటే, ఈ భూమి మీద ఇన్ని విధానాల్లో ఇప్పుడు అలోపతి, మోడర్న్ మెడిసిన్ ఉంది, ఆయుర్వేదం ఉంది, హోమియో ఉంది, ఇంకా అనేక మంది చిట్కాలు చెప్పేవాళ్ళు, వాళ్ళు రకరకాల ఆశ్రమాలు వీళ్ళంతా ఉంటారు కదా. వీళ్ళకి అరిచి గీ పెట్టినా తగ్గదు. ఇప్పుడు మహేష్ బాబు మనకంటే బాగుంటాడు కదా. ఎందుకు బాగుంటాడు? కృష్ణగారు అబ్బాయి అని కాదు, ఆయన రోజు 4 గంటలు పరిగెత్తాడు. మనం గెడ్డిలా అని భావించే ఫుడ్ని ఆయన అదే తీసుకుంటాడు. ఆ పనులు మనం చేస్తే ఖచ్చితంగా పని ఇప్పుడు ఉండే కంటే చాలా బాగుంటాం కదా. ఆ పని చేస్తే బాగుంటారు ఎవరైనా, మనం చెయ్యం. అట్లాగే డయాబెటీస్లో కూడా మెటబాలిజం మారిస్తే భూమి మీద ఎవరికైనా తగ్గుతుంది, వీఆర్కేకి తగ్గ అసలు. అరిసి గీ పెట్టిన ఇతర పెద్ద విధానాలు, మీరు అలోపతినే కాదు, హోమియో వేసుకోండి, ఆయుర్వేదం, యునాని, ఎవరో కూడా అన్నం తిను, మాంసం తినమాక, లేదా ఇడ్లీ బదులు చపాతీ తిను, ఇలా ఈ రాయి బదులు ఆ రాయితో పొలరాలు కొట్టుకొని చెప్తారు తప్ప సమూలంగా సున్నా చేయరు, మెటబాలిజం మార్చరు. ఈ ప్రపంచంలో యాజ్ ఆన్ టుడే డేట్ నీ దగ్గర మారే వరకు నేను డయాబెటీస్ తగ్గేది కేవలం ఓన్లీ వీఆర్కే మూలన. నిజానికి డయాబెటీస్ వ్యాధి కాదు, వేరే వ్యాధి తాలూకు లక్షణం. అసలు వ్యాధి పేరు ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడానికి కారణం ఎక్సెస్ గ్లూకోజ్, ఎక్సెస్ ఇన్సులిన్. ఇన్సులిన్ ఉన్నప్పుడే కదా రెసిస్టెన్స్ వచ్చేది. ఇన్సులిన్ ఎందుకు ఉంది? గ్లూకోజ్ ఉండబట్టే ఇన్సులిన్ ఉంటుంది. నేను గ్లూకోజ్ పీకేసా, గ్లూకోజ్ లేనప్పుడు ఇన్సులినే లేదు, ఇన్సులిన్ లేనప్పుడు ఇంక ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏముంటుంది? అర్థమైందా? రెసిస్టెన్స్ లేనప్పుడు డయాబెటీస్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు, ఏం లేదు. గుర్తుపెట్టుకో, ప్రపంచం అంతా గుర్తుపెట్టుకోండి. వీఆర్కే డైట్ ఈ విధానంలో మెటబాలిజం మార్చి చేసే ఏ విధానమైనా సరే, వీఆర్కే డైట్ అసలు మెటబాలిజం సమూలంగా మార్చి మళ్ళా కొంచెం కొంచెంగా మార్చి ఎల్సిహెచ్ఎఫ్ డైట్లు, లేకపోతే ఇంకేదో కీటోన్ డైట్లు, కొంతవరకే పార్షియల్ 1% మాత్రం టార్గెట్ చేరుకోగలవు. కీటో డైట్లో కూడా ఎక్కడ ఫెయిల్ అవుతాయి అంటే, దీన్ని ఎదుర్కొంటలో వాళ్ళు ఫుడ్ ఫ్యాట్నే ఫ్యాట్ కింద కన్సిడర్ చేస్తారు, ఎక్స్ట్రా ఫ్యాట్ ఎవరు. రెండో కారణం చెప్తున్నాను నేను అమ్మ జాగ్రత్తగా, డయాబెటీస్ తగ్గడానికి ఏ వైద్య వ్యవస్థ కూడా కొబ్బరి నూనెని నేను చెప్పినట్టుగా ఒక వైద్యం తగ్గడం కోసం దాని మీద డిపెండ్ అయ్యి ఇంతవరకు తాగిచ్చిన వైద్యం ప్రపంచంలో లేదు. అందులో నేను చెప్పిన కొబ్బరి నూనె ఒక్క వైద్య వ్యవస్థ పేరు చెప్పండి, నేనే చేస్తున్నాను. రెండోది, నాకే ఎందుకు దొక్కుతాయి ప్రపంచంలో ఎవరికి ఎందుకు తగ్గవంటే, నేను ఒక్కడనే మందులు మొత్తం పెంటకోలు పారేస్తాను, డయాబెటీస్ మందులు. అక్కడే అందరు మీకు రివర్స్ అవుతున్నారు. అందుకే తగ్గచ్చు. ఇప్పుడు పాయింట్ అర్థం చేసుకో, రివర్స్ అయినాడు తగ్గించగలుగుతున్నాడా? ఇది పాయింట్. నువ్వు చెప్పే రివర్స్ అయినాడు మందులు మానిపిస్తున్నాడా? ఇప్పుడు ఒక జబ్బు తగ్గడం అంటే ఏంటి లక్ష్మి? నీకు ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది, నువ్వు చచ్చిపోయే వరకు మందులు ఇస్తాను అంటాడు ఆయన. డయాబెటిక్ డాక్టర్ ఏం చెప్తాడు నీకు? నువ్వు చనిపోయే వరకు మందులు ఇస్తా అంటాడు కదా. అంటే ఏంటి మీనింగు? నువ్వేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నా నుంచి? నువ్వు చచ్చిపోయే వరకు కూడా నీ జబ్బు తగ్గించలేని వ్యవస్థ నాది,
పొరపాటు కూడా తగ్గించలేను అని ఆయన స్పష్టంగా చెబుతున్నాడు మొదటి రోజు. కానీ విఆర్కే డైట్ అనేది అసలు స్ట్రిక్ట్ డైట్ అంటారు ఏంటి? స్ట్రిక్ట్ డైట్ బాగానే ఉంది. నువ్వు నెల నెల వెళ్ళి ఇది చేయలేదు, నేను ఎన్నాళ్ళు చేయమంటున్నాను, ఒక 3 నెలలు చేస్తారు అనుకో గట్టిగా. 3 నెలలు చేస్తే పర్మనెంట్గా బాగుంటారు కదా. దీని బదులు నువ్వు జీవితాంతం ప్రతి నెల డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకుని ఖచ్చితంగా డోసు పెరుగుతుంది, ఆ డోసు పెంచుకుంటా టెస్టులు చేసుకుంటా ఈ డయాబెటీస్ మందుల బాగా రేపు పొద్దున కిడ్నీలు పోగొట్టుకుని డయాబెటిక్ నెఫ్రోపతి దాని పేరే, కళ్ళు పోగొట్టుకుని డయాబెటిక్ రెటినోపతి, గ్యాంగ్రీన్లు, న్యూరోపతిలు చేయించుకుని మళ్ళీ కాళ్ళు తిరగటం హాస్పిటల్ తిరుగుతా, నీ కుటుంబంలో సగం డబ్బా దాన్ని తగలేస్తా, నువ్వు జీవచ్చాల బతుకుతా, సత్య ముందు కూడా కాళ్ళు తీసుకుని కన్ను తీసుకుని కుళ్ళి సావటం, అది బాగుందా? ఓ 3 నెలలు చికెన్లు కోడిగుడ్లు తిని చక్కగా మందులని పెంట కుప్పలు బారేసి చెట్టు ఏది బెటరు? విఆర్కే డైట్లో ఇంత చికెన్ తినండి, ఇంత ఎగ్ తినండి, ఈ పోర్షన్స్ చెప్తారు, కానీ ఇంటి దగ్గర వండి పెట్టే వాళ్ళకి ఇబ్బంది అవుతుందిగా. ఎందుకు మీరు డైట్ అంటే ఇప్పుడు ఇది వండరు, ఇక మొగుడికి పెళ్ళం ఉండట్లేదా? ఎప్పుడు మీరు కాదమ్మా, స్టార్ట్ చేస్తారు? విఆర్కే డైట్ చేస్తే మహా అయితే చికెన్ ఫ్రై చేస్తారు, కోడిగుడ్డు ఉడకబెట్టి ఒక ఆమ్లెట్ వేస్తారు. ఇది చేయలేదు అనుకో, ఆ మొగుడు బిర్యానీ అడిగితే బిర్యానీ చేయాలి, ఆడ గారెలు అడిగితే గారెలు వేయాలి, బూరెలు అడిగితే బూరెలు వేయాలి, దోశలు అడిగితే దోశలు వేయాలి. కిచెన్ స్టార్ట్ చేస్తే బాగుంటది కదా. చేసే ఆల్రెడీ సదాశివపేట కిచెన్ అయితే వస్తున్నాయి, తొందరలో కిచెన్ వస్తుంది. సదాశివపేటలో ఎవరికి హెల్త్ సిటీ ఓపెన్ అయింది, అక్కడ అందరూ తీసుకోలేము అనుకో. జస్ట్ ఒక ఆర్గానిక్ పెట్టి చేస్తే ఏ డిసీజ్ ఎలా తగ్గుతుంది రికార్డు స్థాయిలో అనేది నేను సైంటిఫిక్ పేపర్లు అయిపోతున్నాను. దానికోసం పెద్ద హెల్త్ సిటీ సదాశివపేటలో బిగినైంది, చాలా ఇంటర్నేషనల్ స్థాయి హెల్త్ సిటీ. తొందరలో దాని కబుర్లు అని చెప్తాను. అంటే నా ఆధ్వర్యంలో జరుగుతుంది. అంటే అక్కడ వచ్చి తగ్గించుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓకే, అదంతా దాని వివరాలు ఇంకోసారి మాట్లాడతాం. ఈ కుకింగ్ అనేది ఇష్యూ అవుతుంది అనేది అక్కడక్కడ చెప్తూ ఉన్నారు. మీరు డైట్ ఇస్తే నిజం చెప్పాలంటే విఆర్కే డైట్ చాలా సింపుల్. వారంకోసారి మాంసం తినేవాడిని, ప్రపంచంలో 90 మంది నాన్ వెజిటేరియన్స్. విఆర్కే డైట్లో చికెన్ కోడిగుడ్లు తినరా, మటన్లు తినరా, రొయ్యలు తినరా, పీతలు తినరా అంటే తింటా తగ్గుతాడు. ఈవెన్ బరువు తగ్గాలి, 100 కిలోలు తగ్గాలన్నా తింటా తగ్గుతాడు. దట్స్ విఆర్కే డైట్. ఏ క్రానిక్ డిసీజ్ కైనా, ప్రపంచంలో ఏ ఆటోమిన్ డిసీజ్ కైనా పరిష్కారం జస్ట్ తింటా తగ్గండి, ఇంట్లోనే తినండి, ఇంట్లోనే తగ్గండి. కొలతలు ఉంటాయి దాంట్లో, పోర్షన్ ఉంటాయి. నువ్వు లావు అనుకో, నువ్వు లావు తగ్గడానికి ఇష్టంలో భాగంగా ఇచ్చినప్పుడు నీకు తక్కువ ఉంటుంది. నువ్వు సన్నం అనుకో, నేను బరువు పెంచడంలో భాగంగా ఉండే ఉంటుంది. అంటే బేసికల్గా జీవనశైలి వ్యాధులన్నిటికీ మీరు బరువు తగ్గి ఇవళబుల్స్ తీసుకునేవి కాబట్టి ఆ బరువు తగ్గిస్తే తగ్గిపోతాయి. అన్ని క్రానిక్ అండ్ ఆటోమిన్ డిసీజులు బరువు పెరగాలి, బరువు పెరిగితే అవలేలకు తగ్గిపోతాయి. అసలు ఏ డిసీజ్ అయినా ఫర్ దట్ మ్యాటర్ ఎనీ డిసీజ్. డయాబెటీస్ తగ్గితే ఆర్గన్ డ్యామేజ్ కూడా తగ్గుతుంది అంటారు. వీటన్నిటికీ మూల కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ఒక 50-60 కొమ్మలు ఉంటే దాంట్లో ఒక కొమ్మ డయాబెటీస్. ఆ డయాబెటీస్కి వచ్చే కాంప్లికేషన్ కొమ్మలు మళ్ళీ వేరే వేరే, డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ గ్యాంగ్రీన్, డయాబెటిక్ న్యూరోపతి, రెటినోపతి ఇలాంటివన్నీ. అంటే అసలు నువ్వు మూల కారణం తీసేస్తే ఇవన్నీ పోతాయిగా. అర్థమైంది? అవును, అసలు నేను మూల కారణం తీసేస్తే మొత్తం పోతాయిగా. నేను తీసేది మూల కారణాన్ని, ఈ పిల్ల డయాబెటీస్ని, పిల్ల థైరాయిడ్ని కాదు. ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే 99% మందికి విఆర్కే డైట్ చేస్తే బీపీ కానీ థైరాయిడ్ కానీ, నార్మల్ థైరాయిడ్, హషిమోటో కూడా అసలు 15 రోజుల నుంచి 2 నెలలు 3 నెలలు తగ్గిపోతుంది అందరికి. జనరల్గా షుగర్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? తీపి మీద. షుగర్ చాలా మంచిదమ్మా, అద్భుతమైన ఆహారం. షుగర్ ఒక అద్భుతమైన ఆహారం. గ్లూకోజ్, మెటబాలజీ, మన శరీరంలో 2 మెటబాలజీలు ఉంటే కీటోన్కి గ్లూకోజ్కి తేడా ఏంటంటే గ్లూకోజ్ చాలా రుచిగా ఉంటుంది, చాలా చవకగా ఉంటుంది, చాలా విస్తారంగా దొరుకుతుంది. అదే కీటోన్స్ రుచిగా ఉండదు, విస్తారంగా దొరకదు, ఎక్స్పెన్సివ్. ఈ 3 కారణాల చేత గ్లూకోజ్ మంచిదే, నువ్వు దాని పద్ధతిలో వాడుకున్నంత వరకు. నీకు ఉదాహరణకి నీకు ఒక 6 ఇడ్లీ సరిపడే నీ కెపాసిటీ అనుకో, 6 ఇడ్లీ సరిపడా నువ్వు తిన్నంత వరకు ప్రపంచంలో గ్లూకోజ్ ఏ రోగం రాదు. మన సమస్యల్లో 6 ఇడ్లీ దాటి తింటే గ్లూకోజ్ మెటబాలజీ వచ్చిన దరిద్రం ఏంటంటే అది స్టోర్ అవుతుంది. ఒక స్టేజ్ దాటి స్టోరేజ్ పాయింట్ నిండిపోయిన తర్వాత అది బ్లడ్ షుగర్గా మారిపోతుంది. ఆ తర్వాత 100 కాంప్లికేషన్ దారి తీస్తుంది. సో ఇదంతా నువ్వు అబ్యూజ్ చేయకపోతే అసలు లేదుగా, లేదు దాన్ని అరిగించే పద్ధతి చూసుకోకపోతే లేదుగా. ఇవాళ ఉండే సెడెంటరీ లైఫ్ స్టైలు, అలాగే మందులు వాడటం మూలం జరిగితే ఏం జరుగుతుంది? మోసం జరుగుతుంది. ఇప్పుడు విటమిన్ డెఫిషియన్సీని ఎలా కరెక్ట్ చేస్తారు మీరు? విటమిన్స్, న్యాచురల్ ఫుడ్స్, విటమిన్స్. రెండోది ఏంటంటే విటమిన్స్ కూడా దానికి ఏది ఇస్తే పని చేస్తూ ఉండాలి. నువ్వు జస్ట్ విటమిన్స్ అంటే కాదు. నీ చేతిలో కొత్త కారు కొనుక్కున్నావు, సరైన డ్రైవర్లు అయితే ఏం చేస్తావు? నువ్వు కారు తోలటం రాదు, కారు కొనుక్కుని ఏం చేస్తావు? డ్రైవర్ ఉండాలి కదా. అలాగే విటమిన్స్ అనేది నువ్వు వేసి మింగితే రాదు. విటమిన్ మన డైజెస్ట్ అవ్వటం కాలం ఎన్విరాన్మెంట్ కల్పించాలి. ఉదాహరణకు విటమిన్స్లో కీ విటమిన్స్ ఏంటంటే విటమిన్ డి అన్నిటికంటే, విటమిన్ కాదు నిజానికి విటమిన్ డి అని విటమిన్ కాదు, హార్మోన్. మీరు చెప్పిన తర్వాత అందరూ కూడా అది హార్మోన్ అని చెప్తారు. ఇట్స్ హార్మోన్. ఓకే, దానికి టాక్సిన్స్ అని పెట్టడం అది ఆ మాఫియాಗಳ కుంభకోణం. సరే పక్కన పెట్టండి, అది మనం వేరే టాపిక్ మాట్లాడాం కాబట్టి.
విటమిన్ డి మీరు భాషలో డి అంటున్నారు కాబట్టి డి అనుకున్నా, ఈ విటమిన్ ఏడిఏకేలు ఏంటి ఏడిఈకే, ఇవన్నీ ఏ విటమిన్లు? ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. ఇప్పుడు ఒక చేప ఉంది, నీళ్ళలో బాగా పెరుగుతుందా, తారు రోడ్డు మీద బాగా పెరుగుతుందా? నీళ్ళలో. ఎందుకని? స్థానబలం. అలాగే ఒక ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ ఏడి కానీ, ఏ కానీ, డి కానీ, ఈ కానీ, కే కానీ దేంట్లో బాగా పనిచేస్తుంది? విజయవాడలో ఒక ఆయన సిటీ యాంజియో చేయించుకున్నాడు. ఆయన 109.7 సిటీ కాల్షియం స్కోర్, OM2లో 70 to 80% స్టెనోసిస్. కింద క్యాడ్రాట్స్ ఇస్తారు కదా రేటింగు, క్యాడ్రాట్స్ రేటింగ్లో 4A రమేష్ హాస్పిటల్ చేసుకున్నాను. తర్వాత ఆయన డైట్ చేసి ప్లేక్ కదా నువ్వు వేయాల్సిందే స్టంట్ అని చెప్పారు. 80% OM ఉంది కదా వేయాల్సిందని చెప్పారు. లేదు లేని డైట్ చేస్తున్నారు. లేదా అటు డైట్లో షుగర్లు బీపీలు తగ్గుతాయి తగ్గమని చెప్పారు. ఆయన కూడా మెడికల్ ఫీల్డే, పేషెంట్ కూడా. ఆయన సరే తర్వాత గ్యాప్ తీసుకుని నన్ను కలిశాడు. ఆయన జస్ట్ 28 రోజులు డైట్ చేశాడు. మామూలుగా యాంజియో చేసిన వెంటనే యాంజియో చేయరు. ఆయన యాంజియో చేసుకున్నాడు. ఆయన యాంజియో చేస్తే ఆయనకి సిటీ కాల్షియం స్కోర్, నెక్స్ట్ యాంజియో టు యాంజియో మళ్ళీ చెప్తున్నా, సిటీ కాల్షియం స్కోర్ కూడా చేయగలిగే యాంజియోగ్రామ్ కామినేని హాస్పిటల్లో 109.7 ఉండే సిటీ కాల్షియం స్కోర్ 51.1కి వచ్చింది. ప్రపంచ చరిత్రలో ఒక పాయింట్ కూడా తగ్గదని చెబుతారు. పచ్చబద్ధం. మన దగ్గర అందరికీ తగ్గుతాయి. ఓకే, సిటీ కాల్షియం. అలాగే ఇందాక స్టెనోసిస్ అన్నానే 80% ఉంది స్టెనోసిస్ OM2, అది 30%కి వచ్చింది. క్యాడ్రాట్స్ 4A నుంచి 0. 4A అంటే సివియర్ స్టెనోసిస్, 0 అంటే జీరో రిస్క్. ఒక స్టంట్ అయిపోతే పోతావరా అని చెప్పినండి. 25 రోజులు విఆర్కే డైట్ ప్లేక్ను కొరుక్కు తినేసింది. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగిన సంఘటన ఇప్పుడు వింటున్నాం. దీనికి సంబంధించి ఎవడన్నా మాట్లాడదలుచుకుంటే ఆ టెస్ట్ వల్ల కూడా నేను యాక్చువల్ నా ఛానల్ అట్లా పెట్టాను, నువ్వు కావాలంటే ఇస్తాను. డైట్ అంటే అందరికి ఒకటేలా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కువ మంది చచ్చిపోయే కారణం ఏంటి? హార్ట్ అటాక్. అంటే దానికి కారణం ప్లేక్లు ఇవన్నీ కూడా కారణం కదా. మరి ఆ కాల్షియం ప్లేక్ ప్రపంచంలో కరగదంటారుగా. ఇప్పుడు మామూలుగా ఇది రక్తనాళం అనుకోమ్మా, దీంట్లో కాల్షియం లోపలికి ఇన్సైడ్ ప్లేక్ ఏర్పడుతుంది. స్టంట్ ఏంటి ఏంటి, ఇలా లోపల మంచి వెడల్పు చేస్తారు. అప్పుడు కాల్షియం ఇటు నడ్డి పెట్టినట్టు బయటకు వస్తుంది. బైపాస్ అంటే ఏంటి, దాన్ని అక్కడే ఉంచి దూరంగా వెళ్ళిపోతారు. అది ఎక్కడదక్కడే అంటే నీ కాల్షియం అక్కడ పోతుందా? కాల్షియం కరగదు కదా, కరగదు, అసాధ్యం అని చెబుతారు కదా. మరి నేను 0 చేస్తున్నాను కదా, అసలు కరుగుతుంది కదా. ఒకసారి కరిగిందంటే అది కూడా నా మిషన్లో కాదు కదా, మీరు చేసే. ఇప్పుడు సిటీ యాంజియోలో చూసి 2 కార్డియాలజిస్టులు ఒపీనియన్ ఇచ్చారంటే తప్పు అవుతుందా? విఆర్కే ఏమన్నా చేయగలదా దాన్ని? అది 1000% కరెక్ట్ అవుతుంది కదా. మరి తగ్గింది. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన కేసులో 109.7 నుంచి 51.1కి వచ్చిందంటే ఆ 60% ఎక్కడ పోయింది? OM స్టెనోసిస్లో 80 కాస్త 30కి వచ్చింది. అంటే ప్రపంచంలో విఆర్కే డేట్ ఒక 25 రోజులు చేస్తే కాల్షియం ప్లేక్ కరిగిపోయింది. అంటే ఈ లెక్కన పోనీ అతనికి నెల పట్టింది, ఇంకోళ్ళు 6 నెలలు, 1 సంవత్సరం, 2 ఏళ్ళు, ప్లేక్లు కరిగిపోతున్నాయిగా. అంటే ప్రపంచంలో కూడా స్టంట్ చేయాల్సిన అవసరం లేదుగా. విఆర్కే చేసి ప్రపంచంలో కూడా బైపాస్ చేసిన పని లేదుగా. మిరకిల్. ప్లస్ నీకు తమాషా చెప్పనా, ఈ ప్రపంచం హైయెస్ట్ డెత్ కాజ్ ఏంటి? యాజ్ పర్ WHO ఆర్ ఎనీ మెడికల్ లాన్సెట్ నువ్వు ఎనీ తీసుకున్నా ఇట్స్ హార్ట్ స్ట్రోక్. నీకు తెలుసు కదా, గుండెపోటులతో ఎక్కువ చచ్చిపోతారు. గుండెపోటు కారణాలు ఏంటి తెలుసా? ప్రధాన కారణం డయాబెటీస్ టైప్ 2. అది పోగొట్టేది ఎవరో? నేను. రెండోది ఏంటి తెలుసా కారణం? మెటబాలిక్ సిండ్రోమ్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాంటి, అది నేనే పోగొడతా. మూడో కారణం ఏంటి? హైపర్ టెన్షన్. ఈ ప్రపంచంలో పోగొట్టేది కూడా నేనే. నాలుగోది ఏంటి? ఒబెసిటీ. ఐదోది ఇది WHO ఇచ్చిన ఆర్డర్, నువ్వు కావాలంటే చూసేసుకో. ఆ తర్వాత స్మోకింగు, సెడెంటరీ లైఫ్ స్టైలు, స్మాల్ LDLP అనేస్తుంది WHO, గుర్తుపెట్టుకోమ్మా. స్మాల్ LDL కాదు, మళ్ళీ LDL కన్ఫ్యూజ్ అవ్వమాకండి. అలాగే ఓవర్ వెయిట్, అలాగే ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ పోగొట్టేది ఎవరు? విఆర్కే. అంటే విఆర్కే డైట్ చేస్తే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు అద్భుతం జరుగుతుంది కదా. ఎప్పుడైతే విఆర్కే డైట్ ఎవరైనా చేస్తే గుండెకి సంబంధించి అద్భుత రక్షణ ఎలా వస్తుందంటే, నిజానికి అది రక్తనాళ, గుండె లోపల రక్తనాళాల్లో ఎండోథీలియం దెబ్బతింటం వలన ప్లేక్ ఏర్పడడానికి అవకాశం వస్తుంది. ఆ వీక్నెస్ వలన కోకోనట్, దానికి కారణం నైట్రిక్ ఆక్సైడ్ సింథసిస్ దెబ్బతింటాం. ఎప్పుడైతే కోకోనట్ ఆయిల్ కనుక మనం ఇచ్చామో విఆర్కే డైట్లో భాగంగా, నైట్రిక్ ఆక్సైడ్ సింథసిస్ అద్భుతంగా అనేక రెట్లు పెరగటం చేత ఎంత స్ట్రాంగ్ అయిపోతుందంటే, ఒక మట్టి రోడ్డుని పీకేసి ఆ ప్లేస్లో సిమెంట్ రోడ్డు వేసినట్టు నీకు అసలు ప్లేక్ ఏర్పడడానికి అవకాశం కల్పించి దాన్ని స్ట్రాంగ్ చేసి పారేసి ప్లేక్ ఏర్పడడానికి అవకాశం లేకుండా చేస్తుంది. దట్ ఈస్ కోకోనట్ ఆయిల్. ఈ ప్రపంచంలో కోకోనట్ ఆయిల్ నేను ఒక్కడనే ఇస్తాను కాబట్టి గుండెకి విఆర్కే డైట్ చేసిన వాళ్ళందరికీ అసేఫ్టీలో ఉంటారు. అంటే మేము కొనే కోకోనట్ ఆయిల్కి మీరు ఇచ్చే కోకోనట్ ఆయిల్కి నేను బై డెఫినెట్గా ఈ ప్రపంచం అంతా ఇచ్చే కోకోనట్ ఆయిల్ ఒరిజినల్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ అంటారు. ఒరిజినల్ బెటర్, డ్రైనేజ్ వాటర్ బెటర్ అంటే నేను డ్రైనేజ్ వాటర్ ప్రిఫర్ చేస్తాను. ఓన్లీ నేను చెప్పేది ఏంటంటే, ఒరిజినల్ అంటే వేరే లేదు. కొబ్బరి పచ్చిపాలు పిండి, పచ్చిపాలని చేస్తే అది కోల్డ్ ప్రెస్ పచ్చిపాలలోకి, దాన్ని సెంట్రిఫ్యూగల్ సిస్టంలో కాసి చల్లార్చి రకరకాల పద్ధతులు చేస్తారు. నువ్వు ఎప్పుడైతే వేడి చేస్తే ఆయిల్లో ప్రాపర్టీస్ పోతాయి.
నేను చెప్పేది ఏంటంటే చెట్టును కొబ్బరికాయ రాలిపడినప్పుడు ఆ కొబ్బరికాయని అటక మీద నీడలో ఓ 10 నెలలు ఉంచేస్తే అందులో పచ్చి కొబ్బరి ఉండేది కాస్త మారిపోయి ఫెర్మెంటేషన్ న్యాచురల్ ప్రాసెస్లో అది ఆయిల్ కింద కన్వర్ట్ అవుతుంది. న్యాచురల్ ప్రాసెస్లో ఆయిల్ అవుతుంది. కురుడికాయ అంటాం కదా, ఆ కురుడికాయని కట్ చేసి చూస్తే 10% కాయలో బూజు ఉంటుంది. అది తీసేసిన మిగిలిన ఎండలో పెట్టుకుని చెక్కగానగలో చెక్కగానే ఎందుకంటే హీట్ని ఇవ్వదు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే ఒరిజినల్ అంతా విపరీతం హీట్ ప్రాసెస్ చేసేది. సో దాంట్లో విలువలే ఉండవు. సో ఈ ఆయిల్ ప్రపంచంలో ఎవడు ఆయిల్ ఇస్తున్నాను కాబట్టి ఈ ప్రపంచంలో ఆటోఇమ్యూన్ డిసీజులన్నీ అవలలుగా తగ్గుతాయి, ఇన్ని తగ్గుతున్నాయి అంటే వీఆర్కే డైట్లో ఆ కొబ్బరి నూనె కారణం. దాంట్లో ఉండే మోనోలారిక్ యాసిడ్ ఒరిజినల్ ఉండేది వేరు, కాకపోతే స్టడీస్ మొత్తం ప్రపంచంలో ఒరిజినల్ని పెట్టుకుని దాన్ని అనుకుంటున్నారు. కానీ వీఆర్కే ఆయిల్ దాని టోటల్ డిఫరెంట్, దాని బాబు దాని ముత్తాత. కాబట్టి ఇది రిపోర్ట్లు కూడా అందరూ అంత మేరకు సృష్టిస్తారు. ఇప్పుడు ఈ డయాబెటిక్ పేషెంట్స్ కోకోనట్ ఆయిల్ అసలు ఎట్లా తీసుకోవాలి? అంటే ప్రోగ్రామ్ ఇస్తామమ్మా. వాళ్ళు వెయిట్ కనుకుంటే వెయిట్ లాస్ తగ్గిస్తాం, అలాగే వెయిట్ కనుక తగ్గితే వెయిట్ పెంచేట్టుగా కోకోనట్ల కంపోజిషన్ అది మా న్యూట్రిషనిస్టులు మా దీన్ని ఇస్తారు, అంటే నా ఆధ్వర్యంలో వాళ్ళు ఇస్తారు. దానికంతా ఒక క్వాలిఫైడ్ ఎట్లా ప్రోగ్రామ్. తీసుకోవచ్చు సార్? జనరల్గా అంటే సపోజ్ ఇప్పుడు నీకే డయాబెటీస్ సెట్ చేయాలనుకోమ్మా, నువ్వు బరువు తగ్గాలని ఒక 10 కిలోలు అన్నావు అనుకో, నీకు ఒక సపోజ్ ఒక 70 కిలోలు ఉన్నావు అనుకో, ఉదాహరణ చెప్తాను. ఒక 70 కిలోలు నువ్వు ఉంటే నేను నీకు ఫస్ట్ నెల 80 గ్రాములు ఇస్తాను కోకోనట్ ఆయిల్. 10 గ్రాముల చొప్పున 10 గ్రాముల చొప్పున 8 సార్లు తీసుకోమని చెప్తాను, ప్రతి 2 గంటలకు ఒకసారి గ్యాప్లో. ఫస్ట్ 10 రోజులు, నెక్స్ట్ 20 రోజులు అంటే నెలలో చెప్తున్నాను, నెక్స్ట్ 20 రోజులు 40 గ్రాములు ఇస్తాను. 10 గ్రాముల చొప్పున 4 గంటలకు ఒకసారి 4 సార్లు తీసుకోవడం చెప్తాను. అర్థమైందా? అంటే ఫస్ట్ 10 రోజులు ఎక్కువ ఇస్తాను, ఆ తర్వాత తగ్గిస్తాను. సో డయాబెటీస్ సంబంధించి అలా ఉంటుంది. సింపుల్ చిన్న మీకు ఇంకేదైనా అంటే నేను నాట్ ఓన్లీ డయాబెటీస్, నా స్పెషాలిటీ ఏంటంటే నువ్వు డయాబెటీస్ వస్తే డయాబెటీస్ చేయను, ప్రపంచం చేసి తప్పదే. నీ డయాబెటీస్ అప్పుడు అన్ని రిపోర్ట్లు చూసుకుంటా. నీకు ఇంకా ఫ్యాట్ లివర్ ఉండొచ్చు, స్ప్లీన్లో ఇష్యూ ఉండొచ్చు, లేదా ప్రొస్టేట్ ఓవరీస్ అంటే మేల్ ఆర్ ఫీమేల్ బట్టి రకరకాల మైగ్రేన్ ఉండొచ్చు, థైరాయిడ్ ఉండొచ్చు, ఆటోఇమ్యూన్ అవ్వచ్చు. అన్నీ సెట్ చేయడంలో భాగంగా అలా ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా అన్నీ సెట్ చేయడంలో భాగంగానే డయాబెటీస్ తగ్గిస్తాను తప్ప నేను ఈ మొక్క వైద్యాలు చేయను. నేను అన్నిటితో పాటు ఇది కూడా తగ్గాలి. నేను డయాబెటీస్ తగ్గటానికి సొరాసిస్ పోవాలి, ఎగ్జిమా పోవాలి, అన్నీ పోవాలి, లేదా టైప్ 1 ఉంటే ఏదైనా సరే. మీ దృష్టిలో అసలు గట్ హెల్త్ అంటే ఏంటి? అసలు ఈ ప్రపంచంలో కీలకమైన గట్ హెల్త్. ఈ రోగాలన్నిటికీ మూల కారణం మన స్టమక్లో జరిగే ప్రాసెస్ కదా. ఈ గట్లో ఉండే ఆ మంచి బ్యాక్టీరియానే మనకు మేలు చేసి మన సైన్యం అదే, మన ఇమ్యూనిటీ సైన్యం అదే. దీన్ని మనం మందులతో చంపేస్తున్నాం, నీళ్లు దాకా చంపేస్తున్నాం, నికృష్టమైన ఫ్యాట్స్ చంపేస్తున్నాం, కెమికల్ ఉప్పు ఇచ్చి చంపేస్తున్నాం, పురుగు మందుల కారం ఇచ్చి చంపేస్తున్నాం, కార్బైడ్ పళ్ళు ఇచ్చి చంపేస్తున్నాం, అర్ధరాత్రి తిని చంపేస్తున్నాం, రకరకాల ఫ్రిడ్జ్లోంచి తీసి అప్పుడే దాన్ని వెంటనే మైక్రోవేవ్ పెట్టి చంపేస్తున్నాం. ఈ పద్ధతులన్నీ మారాలి. మంచిది నేచర్ ఇచ్చింది ఇవ్వాలి, నేచర్గా ఫర్మెంట్ అయింది ఇవ్వాలి. ఇప్పుడు ఇంకా బెస్ట్ పద్ధతి గట్టునంటే అద్భుతమైన ఉపాయం. యాక్చువల్ నేను కూడా ఈ మధ్య 3 నెలలు తిన్నాను. నిజాన్ని అదో ఈ మార్పు ప్రధాన కారణం అదే. 3 నెలల నుంచి రాత్రిపూట మట్టికొండలో పాలు పోసి దాంట్లో కొంచెం బ్రౌన్ రైస్ వేసి పాలు ఎక్కువ ఉండేటట్టు పెడతాం, తోడేస్తాం పెరిగేసి, దాంట్లో ఉల్లిపాయలు వేస్తాం. ఉల్లిపాయలు దాంతోపాటు ప్రోబయోటిక్ న్యాచురల్ ప్రోబయోటిక్ పౌడర్ మా దగ్గర ఉంటుంది, ఆ ట్యాబ్లెట్లో ఆ పౌడర్ వేసి దాంట్లో రాత్రి తోడేస్తాం. దాంట్లో ఉల్లిపాయలు తిట్టంగా ఉంటాయి. పొద్దున్నే తింటే నా సావరిగా అంతే. పొద్దునే పని అయిపోగానే పొద్దున రాగానే అది తినేస్తాం. ఇక రాత్రి వరకు దండిగా నేను ఓపీ అంతా ఫుల్, సాయంత్రం రాత్రి అవుతుంది కదా ఏడయ్యేటప్పుడు ఓపీ వేయడానికి అప్పుడు నాకు కావాల్సినదని తినేవాడిని. పొద్దున్న తింటే మళ్ళీ నైట్ వరకు తిన్నా 2 సార్లు 2 మీల్. ఈ మధ్యలో ఏం తిన్నాం. మీరు చికెన్ తింటారా? అసలు చికెన్ తప్ప నాన్ వెజ్ తప్ప ఏం తిన్నాం, ప్యూర్ నాన్ వెజిటేరియన్. అప్పుడు వెజిటేరియన్ కూడా ఎంజాయ్ చేస్తాను కానీ బట్ బేసికల్గా మాదంతా బెజవాడాలం కదా, మేమంతా మొక్క సినిమా ఈ 2 మా ఎంటర్టైన్మెంట్లు. అట్లనే వెయిట్ తగ్గారు మీరు? అంటే మొక్క అంటే మొక్కలాగా తింటే, మొక్కను బిర్యానీతో తింటే కాదు. మళ్ళీ అక్కడ కూడా తేడా వస్తుంది. మళ్ళీ ఇంత రైస్ తింటే ఇప్పుడు చాలా మంది అంటారు నెయ్యి వేసుకుంటే తగ్గుతారు మీరు అంటున్నారు కానీ మేము నెయ్యి వేసుకుంటే తగ్గట్లేదని. నువ్వు నెయ్యి దేంట్లో వేస్తున్నావురా, ఇంత సున్నుండలో వేస్తున్నావు, దాంట్లో కదా వేయాల్సింది. అలాగే దేంట్లో వేస్తున్నావు, ఇడ్లీలో వేస్తున్నావు. నువ్వు తిను, ఇడ్లీలోనూ సున్నుండలో నెయ్యి, క్వాంటిటీ తగ్గించు. ఇప్పుడు మీరు వైట్ రైస్ని అసలు ఫుల్ అవాయిడ్ చేస్తారా సార్? వైట్ రైస్ని ఎప్పుడన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు తింటాం తప్ప ఇంటి దగ్గర బ్రౌన్ రైస్ తినచ్చు కదా. మీ పేషెంట్స్కి రైసే లేదుగా. నేను కార్బోహైడ్రేట్స్ తీసేస్తాను, రైస్ కాదు, ఎనీ కార్బోహైడ్రేట్. రైస్ ఇంక్లూడ్స్, రైస్ అనేది ఒకటే ఐటమ్ అంతే. చపాతీలు అసలు నో చీటింగ్ ఇన్ వీఆర్కే డైట్. ఆ పని ఒకటే, వచ్చావా పని చేసుకుంటా వెళ్ళావా, నో చీటింగ్ డేస్. అందుకే నాకు ఒక్కడికే ప్రపంచంలో ఇంత పర్ఫెక్ట్గా తెలుసు. 3 months మీకు వదిలేయాలా? చాలా మంది వీళ్ళని ఒకప్పుడు అనేవాడు కానీ వాళ్ళ స్పీడ్కి 1-2 నెలలు తగ్గుతున్నాయి. కాబట్టి 3 months చేయాలి. 3 months 21 days చెప్తాను. 21 days మెటబాలిజం మారటానికి పట్టే టైము 3 నెలలు. అదే 3 నెలలు అసలు అయిపోతుంది ఎవరికైనా. హెచ్బిఎంసీ అంటే హెచ్బిఎంసీ చూడటానికి 90 రోజులు పడుతుంది కాబట్టి ఆడ చూసుకుంటానికి అది అంటాం. అంటే ఒక
బ్లడ్ మాలిక్యులకి హిమోగ్లోబిన్ గంటి పెట్టుకుండే షుగర్ మాలిక్యుల్ దానికోసం అలా చెప్తాను, అంతే తప్ప షుగర్ వెంటనే పోతుంది. టైప్ 1 అన్న టైప్ 2 అమ్మా, పెద్ద విషయమేం కాదు. టైప్ మందులు పారేయగానే మందులు పారేసి డైట్ మొదలట్టుగా షుగర్ అంటే తగ్గిపోతుంది. జనరల్ గా ఇప్పుడు షుగర్ తగ్గుద్ది, డైట్ చేయండి, మందులు కూడా తీసుకోండి అంటారు. మీరెందుకు సచ్చూరుకుంటారు. అవునా? సచ్చూరుకుంటారు. ఎందుకంటే షుగర్ ఉంటే మందు ఇవ్వాలి, షుగర్ లేనప్పుడు మందు ఇస్తావా? నీకు కూడా ఒకటి అడుగుతున్నా చెప్పు. 100 ఉన్నాడికి ఒక రకంగా, నువ్వు 150 ఉంది ఒకటికి షుగర్, 300 ఒకటికి ఉంది, 600 ఒకటికి ఉంది, 1000 ఒకటికి ఉంది, అందరికి ఒకే మందు ఇస్తావా? మీ డైట్ లో అంటే జనరల్గా అడుగుతా, మిర్చి పౌడర్, కారం ఉండదు. ఏముంటది? ఇవాళ ఒక పచ్చిమిరకాయ పంట పండి మనకి పండుమిరకాయ ఎండుమిరకాయ స్టేజ్కి వచ్చి రావాలంటే కనీసం 40 నుంచి 60 లేయర్లు పురుగు మందులు కొడితే కానీ రాట్లా. నువ్వు ఇంత పెందకుండా పురుగు మందు కొడతావు, అది అక్కడే గాలిలో ఆవిరైపోతుంది చెట్టున, మరుసటి రోజు మళ్ళీ కొడతావు, మళ్ళీ ఆవిరైపోతుంది, కాయ పెరుగుతూ ఉంటుంది, నువ్వు లేయర్లు కొడతా ఉంటావు, లేయర్లను ఆవిరైపోతూ ఉంటాయి. ఇలా ఆవిరై పురుగు మందులతో కూడుకున్న దాన్ని అది పండుమిరగానే గతంలో కనీసం ఎండబెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎండబెట్టలేదు, ఏకంగా గౌడౌన్కి వెళ్ళిపోతుంది. అక్కడ ముక్కిపోయిన తర్వాత ఒడిలిపోయిన తర్వాత మార్కెట్కి వస్తున్నాయి. అది నువ్వు కొని దగ్గర ఉండి కూర్చొని కారం పట్టిస్తే 45-50 లేయర్ల పురుగు మందులు నువ్వు రోజు పిల్లల కాలకొట్ట విషయం కాదు నువ్వు పెట్టేది. సమస్త జబ్బులకు మూల కారణం వాళ్ళ మన తెలుగులలో తినే కారం. పురుగు మందుల కారాన్ని బ్యాన్ చేయండి, సగం రోగాలు తగ్గుతాయి ఇళ్లలో. నేనేం చెప్తానంటే కారం బదులు పచ్చిమిరకాయలు వాడుకోండి, ఎందుకంటే ఉప్పు నీళ్ళలో వేసి కడిగినప్పుడు వాడుకోండి. రెండోది పెప్పర్ వాడుకోండి, లేదు కారం అని నువ్వు పర్టికులర్ అయితే నువ్వు స్థలం కనుకుంటే ఇంటి దగ్గర నువ్వు పచ్చిమిరకాయ చెట్లు పెంచుకో, నీ ఇంట్లో, నీ పొలంలో కాదు, నీ ఇంట్లో. లేదు అపార్ట్మెంట్ అయినా కుండీలో పెట్టుకోవచ్చు, ఇంత డబ్బా తీసుకుని ఒక పచ్చిమిరకాయ నారు తెచ్చి ఒకటి నాటు, చక్కగా బాల్కనీ ఎండ తగిలేట్టు కొంచెం పెట్టు, అది పెద్ద అవుతుంది, కాయలు కాస్తుంది, పచ్చిమిరకాయలు కొయ్యమాక పండు మిరకాయలు అవుతాయి. ఇలా ఒక 10 చెట్లు పెట్టు, ఏమన్నా బాల్కనీలోనే పెట్టేసి కదా, పెట్టేసినాక అటు కోసుకో, సంవత్సరాల కాయలు తీసుకెళ్ళి ఎండబెట్టుకో, ఎండిన తర్వాత తీసుకెళ్ళి కారం కొట్టించుకో, నీ సంవత్సరం సరిపడి నీ ఇంటికి ఎంతకాలం నువ్వే పండించుకో. ఒక తృప్తి ఉంటుంది మన కారం అని, ఏమాత్రం పురుగు మందులు అనుకుండా ఉంటాయి. ఇలా చేసుకోండి. కారానికి వ్యతిరేకం కాదు, కారాన్ని కొట్టే పురుగు మందుల మూలన ప్రపంచంలో రోగాలు రావడం కారణం అదే. సరే, ఉప్పు, సముద్రపు ఉప్పు జాగ్రత్తగా ఇక్కడ తేడా ఉంది. నేచురల్ ఉప్పులు ఉండే సోడియం క్లోరైడ్ వేరు, ఇవాళ మన కెమికల్గా వచ్చే సోడియం క్లోరైడ్ వేరు. వాటిల్లో వచ్చే నేచురల్ ఉప్పులు ఉండే అయోడిన్, సముద్ర ఉప్పు ఇచ్చే లేదా సహజమైన ప్రకృతి ఇచ్చిన అయోడిన్ వేరు, కెమికల్ అయోడిన్ వేరు. ఒకప్పుడు 10 రూపాయలు ఉప్పు రాకముందు, రూపాయి ఉప్పు 10 రూపాయలు రాకముందు థైరాయిడ్ సమస్య అసలు మీరు డీల్ చేశారన్నాడు, సృష్టించారు. కెమికల్ అయోడిన్తో దే మ్యానుఫ్యాక్చర్డ్ దేర్ థైరాయిడ్ పేషెంట్స్. అలాగే బీపీలు కూడా అప్పటి నుంచే పెరిగినాయి. మన తాతలు లేని బీపీలు మనకెందుకు వస్తున్నాయి? ఎప్పుడైతే ఆ 10 రూపాయలు ఉప్పు వచ్చిందో ఆ సోడియం వేరు, ఆ క్లోరైడ్ వేరు. ఈ సోడియం వేరు, ఈ క్లోరైడ్ వేరు. ఇప్పుడు రిఫైండ్ ఆయిల్కి గింజల పిండి ఆయిల్కి తేడా లేదు, దానివల్ల హాని జరుగుతుంది. అయోడిన్ అనేది కెమికల్ అయోడిన్ కాదు, న్యాచురల్ అయోడిన్ సముద్ర ఉప్పులో కూడా ఉంటుంది. మన తరతరాల నుంచి జబ్బు లేకుండా అదే కారణం. ఆ ఉప్పు వచ్చిన దగ్గర నుంచి రోగాలు పెరిగినాయి. దే మ్యానుఫ్యాక్చర్డ్ దేర్ కస్టమర్స్. ఇప్పుడు నువ్వు జబ్బు పట్ల ఏం చేస్తాను, జబ్బు పడేట్టు చేస్తా, నా దగ్గరికి వస్తావు. ఇప్పుడు నా సైకిల్ షాప్ ఉంది, పంచరేసే షాపు. కస్టమర్లు అయితే ఏం చేస్తాను, అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వసలే, సంచలన మేకలు వేసి జల్లాల్సిన జల్లితే చాలు, ఎంతమంది కస్టమర్లు కాదు అంతమంది వస్తారు. మరి రైసు చెడ్డది కాదు, రైసుకి ధాన్యాలకి తేడా లేదు. బేసికల్గా ధాన్యాలు ఒకటే రైసు. నువ్వు దీని కర్నూలు సోనా తెల్లగా పొట్టు తీస్తాను పక్కన పెట్టి, కొర్రలో జొన్న లాంటి పక్కన పెట్టి రెండు కంపేర్ చేస్తాలా? రైసులో ఈ కొర్రలో జొన్నలు, అండు కొర్ర లాంటి మించిన ఫైబర్ ఉండేవి, మించిన పోషకాలు ఉండేవి, 100 రకాలు ఉన్నాయి. అయితే మనం తెల్లగా పట్టించిన రైస్ హానికరం. ఆ మటుకొస్తే కొర్రలో, అండు కొర్రలు తెల్లగా పట్టిస్తే అవి కూడా హానికరం. బాగా పొట్టు తీసే కూడా హానికరమే. అది తప్పు. అంతేగాని ఇదేమవుతుంది, రైస్లో బ్రౌన్ రైస్ అంటే డైట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రపంచంలో అన్నిటికంటే బెస్ట్ ఆహారం బ్రౌన్ రైస్. బ్రౌన్ రైస్ అద్భుతమైన ఆహారం బ్రౌన్ రైస్. మిగిలిన ఏం అవసరం, టేస్ట్ కోసం. కుకింగ్ ఆయిల్ న్యాచురల్ ఆయిల్. ఈ ప్రపంచంలో 1 నుంచి 1,00,000 వరకు కంపారిజన్ చేస్తే ఒకే ఒక్క ఆయిల్ కోకోనట్ ఆయిల్. న్యాచురల్, నేను చెప్పిన పద్ధతి కోకోనట్ ఆయిల్, మళ్ళీ మొదటి ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ కాదు. ఆ తర్వాత నువ్వుల నూనె, వేరుశెనగ నూనె కూడా అంతదేం కాదు. నెయ్యి, ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో నెయ్యి వస్తుంది, ఆ తర్వాత నువ్వుల నూనె వస్తుంది, ఆ తర్వాత కుసుమ నూనె వస్తుంది, లాస్ట్కు తప్పదనుకుంటే వేరుశెనగాయలు. ఇది కూడా మీరు గానకలో పట్టించుకోండి. ఏ కాలమైనా ఇదే, ఏ కాలమైనా వీటి కొబ్బరి నూనె కొట్టింది లేదు. కొంచెం కొబ్బరి నూనె తీసుకుంటే మంచిగా ఉంటుంది. కేరళ వాళ్ళంతా ఎట్లా ఉంటారమ్మా, కేరళ వాళ్ళు ఎట్లా ఉంటారు చెప్పు, ఎంత అందంగా ఉంటారు. కేరళ చర్మం ఎలా ఉంటుంది, వాళ్ళ జుట్టు ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఉంటారు. ఏదో కొబ్బరి నూనె తాగరాళ్ళు. ఈ ప్రపంచంలో వీఆర్కే ఒకటే తాగిస్తాడు, మిగిలిన వాళ్ళు వంటలో వండుకుంటారు. నువ్వు రిఫైండ్ ఆయిల్ నువ్వు తాగుతావా?
అలాగే కేరళ వాళ్ళు కూడా కొబ్బరి నూనె తాగరు. వీఆర్కి ఒక్కడే తాగిస్తాడు ఇండియాలో. సార్ మిల్క్ ప్రొడక్ట్స్ మీరు వాడతారా? వాడు మిల్క్ ప్రొడక్ట్స్ ఓకే, డైట్ లో మిల్క్ మంచిది కాదు. డైట్లో లేదు, డైట్లో అసలు మిల్క్ ప్రొడక్ట్స్ లేవు, డైట్లో లేవు. కానీ మిల్క్ ప్రొడక్ట్స్ చాలా. మిల్క్ ప్రొడక్ట్స్ అంటే గీ వేసుకుంటే మిల్క్ ప్రొడక్ట్ అది అద్భుతమైనది. డైట్లో ఉంది. పన్నీర్ ఉందిగా, పన్నీర్లో రిచ్ ప్రోటీన్ ఉంటుంది. నేచురల్ వెజిటేరియన్స్ బాగా ఉపయోగపడుతుంది. వెజిటేరియన్స్ ఎగ్స్ ఏవి ఇస్తారు? బ్రౌన్ ఎగ్స్, కంట్రీ ఎగ్స్ అన్నీ ఒకటేనమ్మా. నాటు అయితే మంచిది, కానీ ఇప్పుడు నేను నాటు చెప్పాను అనుకో దొరకాలి కదా, ఎక్కడ ఉంటాయమ్మా? ఎనీ ఎగ్ మంచిదేనా? ఎనీ ఎగ్ ఈజ్ గుడ్ అమ్మా. ఇప్పుడు మీరు పురుగు మందులు కోళ్ళకు కోయట్లేదు అంటే, కోళ్ళకు చేయట్లేదు ఇంజక్షన్లు అంటారు అనుకోండి, మీ కూరగాయలు ఏమైనా పేడ వేసిపోయిస్తారా నేను అడుగుతాను, ఏం చెప్తారు సమాధానం? ఇప్పుడు మీరు చెప్పే చికెన్ లో మేము ఫామ్ చికెన్ తిన్నా మంచిదేనా? ఫామ్ చికెన్ అద్భుతమే. ఫామ్ అంటే ఇదా, ఐ మీన్ కంట్రీ చికెన్ అయితే మంచిదమ్మా. ఫామ్ చికెన్ కూడా చెడ్డది కాదమ్మా. అది అసలు చెడ్డదని బ్రాండ్ ఎందుకు వేస్తున్నారు? దాంతో కంపేర్ చేస్తే ఇది నిజంగానే ఇచ్చిన స్టెరాయిడ్స్ మనకు వస్తాయా సార్? మరి మనుషులకి స్టెరాయిడ్ కొట్టించుకున్నారుగా. స్టెరాయిడ్ తప్పితే ఎందుకు కొడుతున్నారు వీళ్ళు? కరోనాలో కోట్ల మంది నాశనం చేశారు కదా. స్టెరాయిడ్ నువ్వు ఇచ్చినంత మాత్రాన అదేమి అన్ని తీసుకోదు. మరి ఏదైనా ఒక జబ్బుని పడ్డారు, అవస్థ పడ్డారు, మందులు వాడారు, తగ్గించుకున్నారు, తగ్గించుకున్నాక వాళ్ళు మీ దగ్గరకు వచ్చి హీల్ అవ్వాలనుకుంటున్నారు, చాలా ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారు అనే వాళ్ళకి అప్పుడు కూడా డైట్ ఉంటుందా? డైట్లో ఇప్పుడు నువ్వు 170 కిలోమీటర్ స్పీడ్లో బైక్తో వెళ్ళావు, పడ్డావు, కాలు ఇరిగింది, తగ్గి బయటకు వచ్చావు, ఇరిగి కాలు కట్టుకట్టి బయటకు వచ్చావు. ఇప్పుడు నీ ఎదురు కూడా బండి ఉంది, మళ్ళీ 170 వెళ్తావా? 70 వెళ్ళు. అదే నేను చెప్పేది. అట్లాంటి వాళ్ళకి స్పెషల్ డైట్ కేటగిరీ స్పెషల్ ఏం లేదు. ఈ డైట్తో నిజానికి వాళ్ళు తెలియకుండా నేను వాళ్ళు మార్చేస్తున్నా. ఇప్పుడు రిఫండ్ అయ్యి ఎన్నాళ్ళు నువ్వు తాగుతావు కదా, నా డైట్ నీ షుగర్ హాస్పెట్టు, సోరియాసిస్ లేదా క్యాన్సర్ ఏదో హాస్పెట్టి సంథింగ్ అవుతుంది. నీ పర్పస్ అయిపోయిన తర్వాత బయటకు వస్తావు కదా, మళ్ళీ నీ రిఫండల్కి వెళ్ళవు. నువ్వు పట్టించుకున్న నువ్వుల నూనె నువ్వు పట్టించు గానం నూనెతో కలిపి చేసుకుంటావు. ఈ డైట్లో సంతృప్తి తింటావు, మళ్ళీ నువ్వు సంతృప్తి కంటిన్యూ చేస్తావు. పురుగు మందుల కారం జోలికి వెళ్ళావు. అర్థమైందా? ఇన్నాళ్ళు లీటర్ నీళ్లు తాగుతున్నావు నువ్వు. ఈ డైట్లో నీ చేత బలంతో 5 లీటర్ల నీళ్ళు సిస్టమేటిక్గా తాగిస్తాను టైం ప్రకారం. ఇన్నాళ్ళు 5 లీటర్ల పైన నీళ్ళు తాగించి నేను రేపు నీకు 3 నెలలు పోయిన తర్వాత 4.5 తాగే నుంచి తేలికగా అదే లీటర్ నుంచి 5 లీటర్లు చేయమంటే కష్టం నీకు. అర్థమైందా? సో కష్టమైన నువ్వేం చేస్తావు? నాకు షుగర్ తగ్గాలి, సూర్యాస్ తగ్గాలి, ఇలాంటి ఆశపడి చేస్తావు. సో నీ జీవితాన్ని పర్మనెంట్గా మారుస్తుందా? నువ్వేంటి 1 నెల అనుకుంటున్నావు, 2 నెలలు 3 నెలలు అనుకుంటున్నావా? సరే, ఇంకొకటి నేను ఈ మధ్య ఒక వీడియో చూశాను, డాక్టర్ వీడియోని. ఆయన చెప్పారు ఏంటంటే, మీరు ఒక ట్యాబ్లెట్ ఏదైనా మీరు పొట్టలో వేసుకుంటే అది ఎంత విటమిన్ మంచి ట్యాబ్లెట్ అయినా వేలు పెట్టి కొనుక్కున్నా కానీ మీకు అది పనిచేయదు, సప్లిమెంట్ పనిచేయదు, ఎన్ని సప్లిమెంట్ మీకు పనిచేయదు, ఎందుకంటే మీకు గట్ హెల్త్ లేదు అని. అవునా? కరెక్ట్. అంటే అందుకు పనిచేయనందుకు కాదు, పాయింట్ ఏంటంటే అల్లోపతి మందులు తీసుకోదు. అల్లోపతి మందులు మన గట్టుకు మన సిస్టమ్ తీసుకోదు. ఎందుకు యాక్సెప్ట్ చేయదు అంటే, ఇప్పుడు నేను కొబ్బరి నూనె ఇచ్చేటప్పుడు ఇందాక ఏం చెప్పాను? 10 గ్రాములు చొప్పున ఇవ్వాలని చెప్పాను. గమనించావు నువ్వు? 10 గ్రాములు ఎందుకు 100 ఇవ్వచ్చుగా? నువ్వు రోజులో 100 అన్నప్పుడు 10 గ్రాములు తినగా నువ్వు మోషన్లు పరిగెత్తావు. ఎందుకో తెలుసా? ఫస్ట్ టైం తాగినప్పుడు. ఫస్ట్ టైం ఎందుకు పరిగెత్తారంటే, ఈ కొబ్బరి నూనెని మన తెలుగాళ్లలో తాతల ముత్తాతల 100 ఏళ్ల జనరేషన్లో ఎవడు ఆహారంగా తీసుకోవాలి. మన శరీరానికి ఒక జీన్ మెమరీ ఉంటుంది, డిఎన్ఏలో జీన్ మెమరీ నిక్షిప్తమై ఉంటుంది. ఇదంతా రికార్డ్ అయి ఉంటుంది. నువ్వు కొబ్బరి నూనె తీసుకోగానే ఫస్ట్ అది ఏం చేస్తే, ఫస్ట్ జీన్ మెమరీ లిస్ట్ వెరిఫై చేస్తుంది. ఈ లిస్టులో కొబ్బరి నూనె లేదు, తోసేయ్ అంటుంది. తోసేయగానే వెంటనే మోషన్ అయ్యి, అందుకు నీకు మోషన్ అయ్యి పరిగెత్తేది అందుకు. సరే, నువ్వు కంటిన్యూస్గా ఇస్తా ఉన్నావు అనుకో, ఏంటి వీడు వద్దన్నా కానీ మళ్ళా ఇస్తుంది ఇది అని చెప్పి వెరిఫై చేసుకుని అప్పుడు సర్లే బాగానే ఉందని తీసుకుంటుంది. అలాగే ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఈ ఎల్లోపతికి మందులు కూడా ఈ 40, 50 ఏళ్ళు, 30 ఏళ్ళు, 60 ఏళ్ల లోపే పుట్టినాయి. ఇందులో ఉండే కెమికల్స్ ఏవి కూడా ఎన్ని కెమికల్స్ తయారవుతాయి. ఈ కెమికల్స్ ఏవి కూడా మన తాతల ముత్తాతలు ఎవడో తీసుకోవాలా. సో మన జీన్ మెమరీ లిస్ట్ లేదు. అందుకని మందు బిళ్ళ వేసుకోగానే వెంటనే సిస్టమ్ ఏంట్రా ఉందా ఇది తోసే అని తోసేస్తుంది. కానీ ఆ కొంచెం తోసేలోపే ఈ మందు బిళ్ళ కరిగిన ప్రభావంతోనే తాత్కాలిక సిమ్టమ్స్ అయినా మోషన్ సాగటం, అలాగే తలనొప్పి తగ్గటం లాంటి ఇలాంటి చిన్నవి జరుగుతాయి. నిజానికి ఆ మందంతా పనిచేసి ఇటు చచ్చాడే. అది కిడ్నీ ద్వారా ఫిల్టర్ అవుతుంది. ఈ కిడ్నీ ద్వారా ఫిల్టర్ అయితే ఇప్పుడు దరిద్రం ఏంటంటే, మామూలుగా మనం 5 లీటర్ల నీళ్లు తాగితే కిడ్నీ నీళ్లు పుష్కలంగా ఉండి ఈ మందులు సక్రమం కడగలుగుతుంది. ఎప్పుడైతే నువ్వు ఇన్ని రకాల మందులు వాడుతున్నావో, ఈ మందులన్నీ 90% కిడ్నీ ద్వారా డిస్క్రీట్ అయ్యేటప్పుడు నువ్వు నీళ్లు తక్కువ తాగి డిహైడ్రేట్ అవుతున్న నేపథ్యంలో ఆ నీళ్ళకి ఈ మందులు కెమికల్స్ కడగలేక మందులు వాడేవాడు కిడ్నీలు పుచ్చగా పగిలినట్టు పగులుతూనే పెయిన్ కలర్లు వేసుకోవడం 4 రోజులు పగలటానికి కారణం ఇది. నీళ్లు తక్కువ తాగే మన దరిద్రపు అలవాటు, అలాగే మందులు ఎక్కువ వేసుకుని మన మొదనష్టపు అలవాటు. తక్కువ తాగే అంటే అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎప్పుడైతే నువ్వు నీళ్లు తక్కువ తాగావో
ఆ తక్కువ నీళ్లు కిడ్నీలో వచ్చే మందుల తాలూకు రెసిడ్యూల్స్ క్లీన్ చేయలేక కిడ్నీ పోతుంది. నీవు క్రియాటిన్ 2 వచ్చిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తారు, మామూలుగా ఏం చేయాలి, నీళ్లు పెంచి మందులు తగ్గించాలి. అప్పటిదాకా వాడుతున్న ఆ బీపీ కొలెస్ట్రాల్ తగ్గించాలి కదా. ఈయన ఏం చేస్తారు, మందులను డబల్ చేస్తాడు, నీళ్ళని సగం చేస్తాడు. అంటే ఆఫీస్కి 2 గంటలు లేటుగా ఎందుకు వచ్చావంటే సాయంత్రం 2 గంటల ముందు వెళ్తానట. అట్లా చేస్తారు వీళ్ళు. ఇంకా పోతాయి. అందుకే ప్రపంచంలో డయాలసిస్ బయట రాడు. నువ్వు ఒక చిన్న పాయింట్ గమనించావా, ఒకళ్ళు డయాలసిస్కి వెళ్తారు, ఎవడైనా డయాబెటీస్ కానీ బీపీకి కానీ మందులు ఎందుకు వాడతారు తెలుసా, అంటే పెళ్ళం పిల్లలు గుర్తొస్తారు డయాబెటీస్ అని మొదటి రోజు అనగానే. డయాబెటీస్ భయపడ్డాడు, అమ్మో ఈ డయాబెటీస్ ఉంటే కిడ్నీలు పోతాయి, కిడ్నీలు పోతే నా కుటుంబం రోడ్డును పడుతుందని ఆడు ప్యాంట్లు తడుపుకుంటా డైట్ చేస్తాడు, మందులు ఫాలో అవుతాడు. ఫాలో అవుతా ఉండగా 5 ఏళ్లకు 6 ఏళ్లకు 7 ఏళ్లకు ఆ టైం వస్తుంది. ఒకరోజు వాడు ఎదురు చూడకూడదు అనుకున్న రోజు వస్తుంది. ఆ రోజు క్రియాటిన్ వాడికి 2 కనిపించింది. ప్యాంటు తడుపుకుంటా నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తాడు. ఆయన ఏం పర్లేదు అని ఇంకో మందులు రాస్తాడు. అది ఖచ్చితంగా నెల నుంచి 2 నెలల్లో 4-5కి వెళ్తుంది, వెళ్ళి తీరుతుంది. ఆ తర్వాత ఇంకొక 2 నెలల్లో ఇంకొంచెం హై డోస్, ఇంకొంచెం హై డోస్, ఇలా 10కి వెళ్ళిన తర్వాత పదమ్మా డయాలసిస్కి. అలాగే మార్చేద్దామమ్మా కిడ్నీ. నేను ఒకటి అడుగుతున్నాను ఇందాక, నీ దగ్గర ఇంట్లో బల్బులు పెట్టావు, బల్బులు ట్రాన్స్ఫార్మర్లో హై వోల్టేజ్ రావడం బల్బు మాడిపోయినాయి, ట్రాన్స్ఫార్ రిపేర్ చేయలేదు, బల్బులు మార్చావు, ఏమవుతుంది? ట్రాన్స్ఫర్ రిపేర్ చేయనంత వరకు నువ్వు బల్బులు మారితే ఉపయోగం ఉంటుందా? అలాగే నీ కిడ్నీ పోగొట్టిన అసలు కారణాలైన ఐజిఏ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, వీటిని పోగొట్టు ఆ మొదలష్టపు దౌర్భాగ్య ప్రోటోకాల్ అంతా పోకుండా అసలు ఆ జబ్బులు ఏదైతే పోగొట్టిందో అసలు కిడ్నీని పోగొట్టిన అలాగే ఉంటే అరువు కిడ్నీ ఎలా అవుతుంది? వాటర్ అన్నారు కదా, ఇంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలని, ఎంత క్వాంటిటీ? 5 లీటర్. గుర్తుపెట్టుకోండి, మీ ద్వారా ఐడ్రీమ్ ద్వారా తెలుగు ప్రజలు నేను చెప్తున్నాను, ఎప్పుడైతే ఎల్డర్లో ఉండేవాళ్ళు మగాళ్ళు 5 లీటర్ల పైన తీసుకున్నారో, ఆడవాళ్ళు 4.5 లీటర్ పైన తీసుకున్నారో, ఇవాళ మీరు జబ్బులు పేర్లు రాయగల 60 జబ్బుల్లో 45 జబ్బులు మన దరిదాపుల ఇంట్లోకి కూడా రావు. అసలు మీరు మళ్ళీ ఇప్పుడు చెబుతున్న రహస్యమేను, మన తాతలకి జబ్బులు ఏం రాకపోవటానికి, మనకు జబ్బులు రావడానికి, ఇవాళ మనం జబ్బులతో కుళ్ళిపోవటానికి ప్రధాన కారణం వాళ్ళు 5 లీటర్ల పైన నీళ్లు తాగారు. తాగడానికి కారణం ఏంటంటే వాళ్ళు దైనందిన జీవితంలో శ్రమ ఉంది. పొలం వెళ్ళి పని చేసినా, సైకిల్ వేసుకెళ్ళినా, అంటులు దవ్వినా, కళ్ళాపు జల్లినా శ్రమను బట్టి వాళ్ళు ఎక్కువ తాగాల్సి వచ్చింది. ఇవాళ మనం సుఖాలకు మరిగాం, అడుగు దిగి అడిగేస్తే కార్లు, ఏసీలు, ట్యాప్ తిప్పితే వాటర్లో పంపు కొట్టే పని లేదు, ఇలాంటివి ఉన్న బట్టి నీళ్లు తగ్గించేసాం ఫ్యాషన్తో. ఎప్పుడైతే లీటర్నరకు వచ్చిందో చాలటల్లా ఇవాళ ఉండే జబ్బుల్లో, మోడర్న్ డిసీజుల్లో ఉండే అన్ని జబ్బులు, నేను గుండెపోటు, క్యాన్సర్ ప్రతిదీ చెప్తున్నా, వీటన్నిటికీ మొదట మూల కారణం డీహైడ్రేషన్తో బిగిన్ అవుతుంది. డీహైడ్రేషన్ అంటే శరీరంలో వివిధ ఆర్గాన్లకి ఒక్కొక్క ఆర్గానికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంది వాటరు. ఇప్పుడు ఉదాహరణకు బ్రెయిన్ మన శరీరంలో 2% బరువు ఉంటుంది, కానీ అది 20% పైన 22% లిక్విడ్స్ తీసుకుంటుంది. మరి ఇంత చిన్నది 2% అంత ఎలా తీసుకుంటుంది? శరీరంలో ఒక్కొక్క ఆర్గానికి ఒక్కొక్క రకంగా తీసుకుంటుంది. ఇసోఫాగస్కి వాటర్ బాగా కావాలి, అలాగే కిడ్నీకి, లివర్లకి, చివరికి బోన్స్కి 26% వాటర్ కావాలి. బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ ఫుల్ లిక్విడ్స్. 75% లిక్విడ్స్, 25% సాలిడ్ ఉండే బాడీ కదా. నువ్వు వాటర్ డిహైడ్రేట్ ఏమవుతుందంటే వాటర్ మేనేజ్మెంట్ దెబ్బతింటుంది. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను, ఈ పాయింట్ చాలా జాగ్రత్త, ఇంపార్టెంట్ పాయింట్ ప్రజలకి. ఇప్పుడు నీకు జీతం టైంకి వచ్చింది అనుకో, 1వ తారీఖు 7వ తారీఖు, ఒక ఫిక్స్డ్ టైంకి వస్తే దాన్ని బట్టి నువ్వు ప్రణాళిక వేసుకుంటావు. ఒక ఇల్లాలుగా నువ్వు నాట్ ఓన్లీ ఒక ఎంప్లాయీగా కాదు, ఒక ఇల్లాలుగా కూడా ఉన్నావు కదా. నీ హౌస్ ఎలా గడుపుతావు? నీ అద్దె కట్టడమా, లేదా ఇల్లు ఈఎంఐ కట్టడమా, ఫీజు పిల్లలకు కట్టడమా, హాస్పిటలా, లేదా బట్టల, నువ్వు వేసుకుని ప్లానింగ్ రావాలంటే నీ ఆ డేట్కి వస్తేనే పని అమ్మాయికి డేట్కి ఇస్తా అని చెప్తావు, ఇంటద్దెలా అని చెప్తావు. ఇది ప్లానింగ్. అలాగే నీ శరీరంలో కూడా 100 ఆర్గాన్, ఉదాహరణ చెప్తా అర్థం కావడం కోసం, 100 ఆర్గాన్లకి 100 రిక్వైర్మెంట్లు ఉంటాయి. ఈ 100 ఆర్గాన్లో ప్రయారిటీ ఆర్గాన్లు ఉంటాయి, ప్రయారిటీ లేని ఆర్గాన్లు ఉంటాయి, అవునా? ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే వాటర్ మేనేజ్మెంట్ ప్లానింగ్గా ఉందనుకో, ఇప్పుడు నువ్వు కరెక్ట్గా గంటకోసారి కరెక్ట్గా 300 ml తాగుతున్నావు అనుకో, ఇది ఎలా ప్లాన్ చేసుకో? 6ంటికి తాగగానే అన్నిటికీ సర్దుకుంటుంది సిస్టమ్, అన్నిటికీ కొంచెం కొంచెం సర్దుతుంది. నెక్స్ట్ వస్తుంది గ్యారంటీ, నమ్మకం ఉంది కాబట్టి అలా అందరినీ ప్రయారిటీ లేకుండా సర్దుతుంది. ఇప్పుడు లేకపోతే ఏం జరుగుతుంది చెప్పనా? టైటానిక్ సినిమా గుర్తుంది కదా, టైటానిక్కి దెబ్బ తగిలింది, వెంటనే బోట్స్ ఉన్నాయి, ఎవాక్యుయేషన్ బోట్స్ ఉన్నాయి, దాంట్లో ఖాళీ చేయించాలి. ఎవరైనా ఖాళీ చేయించారు? ప్లాన్ చేస్తే టైటానిక్లో అందరినీ సర్ది కూర్చోబెట్టచ్చు, కానీ డబ్బున్న ముందు పంపించారు సేఫ్టీగానే చూసుకుని. అర్థమైందా? అంటే ఏం జరుగుతుందో తెలియదనే ఇన్కన్సిస్టెన్సీ ఉంది కాబట్టి డబ్బున్న వాళ్ళు ప్రయారిటీ హై క్లాస్ని ముందు పంపారు, లో క్లాస్ని వదిలేశారు. అలాగే శరీరంలో కూడా నువ్వు ఎప్పుడైతే నీళ్లు ఇర్రెగ్యులర్గా ఇస్తున్నావో అప్పుడు శరీరం ఏం చేస్తుందంటే నెక్స్ట్ వచ్చేది ఉందో లేదో తెలియదు కాబట్టి నువ్వు ఇచ్చే ఆ కూసి నీళ్ళన్నింటినీ ఓన్లీ ప్రయారిటీ ఎమర్జెన్సీ ఎదుర్కోవడానికి సిద్ధపడే ఆర్గాన్లకు మాత్రమే ఇస్తుంది. అర్థమైందా? అలా ఇచ్చినప్పుడు మిగిలిన ఆర్గాన్ డ్రై అయిపోతాయి.
దీని క్లాసిక్ ఎగ్జాంపుల్ మైగ్రేన్. ఉదాహరణ మైగ్రేన్ అంటే ఏంటి తెలుసా? నేను 20 ఏళ్ళ నుంచి బాధపడతానంటే ఒక ఆవిడ చెబుతుంది. మైగ్రేన్ ఆడవాళ్ళకి ఎందుకు ఎక్కువ వస్తుంది? 90% మందికి ఆడవాళ్ళే నీళ్ళు తాగేసేవారు కాబట్టి. మైగ్రేన్ అంటే కంటి దగ్గర సెల్స్లో, బ్రెయిన్ దగ్గర సెల్స్లో డీహైడ్రేషన్. శరీరంలో ఉండే ప్రతి ఆర్గాను ఇప్పుడు డీహైడ్రేషన్ని ఆ ఏరియాలో పెయిన్ కలిగిస్తుందో తెలియజేస్తుంది. ఇప్పుడు ఉదాహరణ హార్ట్ బర్న్ అంటాం, ఇక్కడ వాటర్ తగ్గిన డీహైడ్రేషన్. రాత్రిపూట పడుకున్నప్పుడు మనం ఇటు డొల్లుతా అంటే పక్కటెముకలు నొప్పడతాయి, డీహైడ్రేషన్. ఇట్స్ అన్ ఇండికేషన్. యూరిన్ మంటగా వచ్చింది, డీహైడ్రేషన్. ఇలా కళ్ళు మండుతున్నాయి, డీహైడ్రేషన్. ఇలా ప్రతి దానికి ఒక లోకల్గా, అంటే ఎక్కడికక్కడ లోకల్గా రెస్పాండ్ అవుతాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మైగ్రేన్ అంటే నీ అమ్మాయి లీటర్ నీళ్ళు తాగుతుంది, ఎమర్జెన్సీ ఆర్గాలకు వెళ్తే ఇక్కడ సెల్స్కి అందం. ఈ డీహైడ్రేషన్ వల్ల ఇక్కడ సిగ్నల్ ఏంటి? నొప్పి భయంకరం కలిగించి నీళ్లు తాగవే అని సిగ్నల్ ఇస్తుంది. ఈ అమ్మాయి ఏం చేస్తుంది? హాస్పిటల్కి వెళ్ళి మందు పెళ్ళేసుకుంటుంది. అమ్మాయి అంటుంది లీటర్ నీళ్ళు, మరుసటి పొద్దునకి మళ్ళీ మైగ్రేన్ వస్తుంది, తలకాయ గోడకేసి కొట్టుకుంటుంది, మందు పెళ్ళేసుకుంటుంది. ఇలా 10 ఏళ్ళు 20 ఏళ్ళు వాడానంటుంది. అరే నీ మూల కారణం తీసేయకుండా నువ్వు సిమ్టమ్ను కొట్ట మురుగుంట మీద పెంట మీద సెంటు కొట్టి ఎన్నాళ్ళు చేస్తామ్మా? ఎప్పుడైతే విఆర్ కెడెట్లో భాగంగా 5 లీటర్లు నీళ్ళు పండియో 24 అవర్స్ మైగ్రేన్ దెబ్బకి పోయి తీరాల్సిందే. 24 అవర్స్. విఆర్ కెడెట్ నెలవద్దు కదా పని చేయడం కన్నా, కనీసం 24 గంటలు తగ్గుతుంది. డీహైడ్రేషన్. నీ కాళ్ళు నొప్పులు నీ పిల్లడే ఉన్నాడు, రేపు స్కూల్ నుంచి పరిగెత్తుతా అమ్మ కాళ్ళు పిసుకంటాడు. నువ్వు కాళ్ళు పిసికావనుకో ఆడు మళ్ళీ రేపు పిసుకమంటాడు. నువ్వేం చేయాలంటే వాడి ముందు 4 బాటిల్ పెట్టి ఎదురుకుండా, అది వయసును బట్టి బరువును బట్టి ఆడు తాగిరని పెట్టి, అరే 24 గంటల్లో ఈ బాటిల్లో చుక్క మిగిలింది నేను పేక పిస్తానని చెప్పు. రేపు అడగడు. డీహైడ్రేషన్. బోనస్కి 26% వాటర్ కావాలి. ప్రయారిటీలో భాగంగా దానికి అందట్లా, శరీరం సర్దుకోలేకపోతుంది. అందుకని ఒక పచ్చని మొక్కకు నీళ్లు పోయిపోతే ఎలా ఉడిలిపోతుందో బోనస్ ఎలా పోతుంది నొప్పులు. ఇవాళ 20 మంది ఆడవాళ్ళు కూర్చుంటే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్న మాట, అమ్మ నీకు ఎక్కడ నొప్పులు ఉన్నాయి, నాకు ఎక్కడ నొప్పులు ఉన్నాయి, నీకు ఎంతసేపు నుంచి ఉంటే నొప్పి, నాకు ఎంతసేపు నొప్పి, అంతేనా? దీనికి కారణం నీళ్ళు తాగరు. బయటికి వెళ్తే పాస్కి వెళ్ళాల్సి వస్తుందనే సోషల్ ఇన్సల్ట్కి భయపడి వీళ్ళు నీళ్ళు ఆడాళ్ళు మీరు ఎప్పుడైతే తగ్గించారో మీకు నొప్పులు అందుకే వస్తున్నాయి. అసలు కాళ్ళవాపులు కూడా అందుకే వస్తాయి. ఎస్, చక్కగా చెప్పారు సార్. సార్ ఇప్పుడు డయాబెటీస్ని మీరు చాలా ఈజీగా తగ్గిస్తారు, మంచిగా తాగిందంటే తగ్గిస్తారు. ఇప్పుడు డయాబెటీస్ ఇంకా రాలేదు, రాకుండా ఉండాలంటే డైట్ ఉందా? డయాబెటీస్ నిజం జబ్బు కాదు కదా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ జబ్బు. ఎప్పుడైతే మీరు మీ పొట్ట కొద్దిగా ముందుకు వస్తుంది అనుకున్నారో ఆ రోజు నెక్స్ట్ డయాబెటీస్ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ ఆల్మోస్ట్ కొన్ని సర్వేల ప్రకారం ఇంతకుముందు 26-27 గవర్నమెంట్ అఫీషియల్ లెక్కలు వేసేవాళ్ళు. వేరే ఒక ఈ మధ్య న్యూస్ ఆర్టికల్ చూశాను, 49.7 వెళ్ళిపోయింది అఫీషియల్ లెక్కల్లో. అంటే ఒక ఏజీ దీంట్లో ఇదివరకు ఉండేదేమో డబుల్ అయింది థ్యాంక్స్ టు కరోనా. కరోనాతో అంతా దే మ్యానుఫ్యాక్చర్డ్ డయాబెటిక్ పేషెంట్స్ అండ్ కార్డియాక్ పేషెంట్స్ అంత సక్సెస్ఫుల్గా చేశారు. ఓకే, సో ప్రతి వాళ్ళు జాగ్రత్త పడండి. ఈ డయాబెటీస్ వల్లనే ప్రపంచపు హయ్యెస్ట్ డెత్స్ ఉండే జబ్బు గుండె జబ్బులు రావడానికి కారణం, ప్రధాన కారణం డయాబెటీసే. ఈ డయాబెటీస్ ప్రపంచంలో ఏ విధానంలో పోదు. విఆర్కే డైట్తో టైప్ 1తో సహా అవలేలగా తగ్గి తీరతాయి, తగ్గి తీరాల్సిందే ప్రపంచంలో ఎవరికైనా సరే. డీకే ఉన్నాళ్ళు కొంచెం డిలే అవుతుంది ఒక్కన్నాళ్ళు తప్ప, మిగిలిన అలానే కొన్ని కారణాలు ఉన్నాళ్ళకి. అంటే ఇక్కడ మళ్ళీ తగ్గటం అంటే చిన్న ఎక్సెప్షన్స్ ఉంటే ఇలా టైం పడతాయి. మిగతా వాళ్ళందరూ 3 నెలలు ఉంటే, అంటే శరీరంలో డీకే ఉన్నాళ్ళు కానీ, కొన్ని రకాల క్యాన్సర్లు ఉన్నాళ్ళు కానీ, అలాగే మానసిక ఆందోళన విపరీతంగా ఉన్నాళ్ళు కానీ, లేదా వేరే మందులు దీంతో పాటు వాడుతున్న వాళ్ళకి కానీ, ఇలా ప్యాంక్రాస్ టైప్ 2 నుంచి టైప్ 1 కన్వర్ట్ అయిన కేసుల్లో కానీ, ఇలా కొన్ని కేసెస్లో తప్ప మిగిలిన అలానే డయాబెటిక్ కీటోసిస్ అని చెప్పాను కదా, మిగిలిన అందరికీ కూడా ఖచ్చితంగా ఎవరికైనా తగ్గి తీరాల్సిందే. భూమి మీద మనిషి జన్మ ఎత్తినాడికి ఎవరికైనా సరే విఆర్కే డైట్ తగ్గి తీరిస్తుంది అంతే డయాబెటీస్ అంటే. దట్స్ ఆల్. చక్కటి ఇన్ఫర్మేషన్ సార్. రాకుండా ఎవరైనా ఉండాలి అంటే కూడా ఒకసారి ఫాలో అవ్వాలని కోరు. సింపుల్గా నెల చేసిన మళ్ళీ అడ్రస్ కూడా ఉండదు. అవును, డయాబెటీస్ అలాగే దీని పర్మనెంట్ అనమాకండి. ప్రపంచంలో పర్మనెంట్ ఏమి ఉండదు. ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది, బాగా వైరల్ ఫీవర్ మలేరియా వచ్చింది, తగ్గింది, నువ్వు చచ్చిపోలే మలేరియా రాదా? మళ్ళీ రాదా? మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇదే చేసుకుంటావు కానీ వేరే చేస్తావా? అలాగే కొంతమంది చెప్పేది ఏంటంటే డయాబెటీస్ వచ్చిందండి, విఆర్కే చేసావు 2 ఏళ్ళు బాగుంది, మళ్ళీ బాగా తిన్నా వచ్చింది, మళ్ళీ మందులకి వెళ్ళాం. ఎందుకు మందులకి వెళ్తాం? మళ్ళీ డైటే చేయి, ఎన్నిసార్లు వచ్చినా డైటే చేయి, నీ చేతులు కాదు. ఇది కొత్త సెంటర్ కదా విఆర్కే హెల్త్ సిటీ. ఇది షేక్పేట అమ్మా, షేక్పేట దర్గా దగ్గర ఉండేది హెల్త్ సిటీ. ఇది హెల్త్ సిటీ కాదు, విఆర్కే హెల్త్ కేర్. ఇక్కడ ఓపీస్ వస్తాను. హెల్త్ సిటీ సదాశివపేట, చాలా పెద్ద ఇంటర్నేషనల్ ప్రాజెక్టు. చాలా మంది నాకు కూడా పర్సనల్ కాల్ చేసి అడుగుతారు ఎక్కడుంది ఎక్కడుంది అని. అదే మన రాయపేట దగ్గర షేక్పేట దర్గా దగ్గర ఫేమస్ ఇది. అంటే కొంచెం గూగుల్ కొంచెం తప్పు చూపిస్తుంది. ఎందుకు అపాయింట్మెంట్ దొరకట్లేదు అంటున్నారు? అంటే నేను హార్డ్లీగా విఆర్కే ఎక్స్క్లూజివ్లో గత డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా
మొన్న కిడ్నీ రిలీజ్ చేసినప్పుడు ఒక 7-8 వీడియోలు చేశాను అంతే. అసలు 10 నెలలు వీడియోలు చేయలే. మరి బయట కూడా మీకు ఎవరికి ఇంటర్వ్యూలు అడిగినా ఇవ్వలేదు. నువ్వు నన్ను ఎన్నిసార్లు అడిగావు అంటే కుదరట్లా. పొద్దున కూర్చుని డబ్బులు సాయంత్రం అవుతుంది అనుకో, ఇన్ని 100 మంది మీద ఎలా కుదురుతుంది? అంత అంటే ప్రజలు ఏమి లేకుండా ఒక మౌత్ టు పబ్లిసిటీ చెప్పుకుని వస్తున్నారంటే నాకేం జనం కొత్త అమ్మ. ప్రపంచంలో ఎవరికి రాలేదు 30,000-40,000 మందికి 8 గంటలు కూర్చోబెట్టి మీటింగ్లు చెప్పండి. ప్రజలకు అది ఉంది. కాకపోతే ఏంటంటే నాకు ఈ మీడియా నెట్వర్క్లో ఉండే ఇది లేకపోవటం వలన నాకు కొంత గ్యాప్ వచ్చింది. బట్ ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. మంచి టీం నాకున్నారు. ఆ టీంతో ముందుకెళ్తున్నాను. త్వరలోనే ఇంటర్నేషనల్ పేపర్స్ కూడా వేసేస్తాను. అన్ని విభాగాలను కలుపుకుంటూ కూడా ముందుకెళ్తున్నాను. ఇంటర్నేషనల్ పేపర్స్ వేసేస్తాను. మీకు లాన్సెట్ లాంటి పేపర్లో ఖచ్చితంగా వేస్తే అర్థ ఈ ప్రపంచం నివ్వెరపోయి అసలు నేనే మూర్చపోయే రిజల్ట్స్ మిరకల్స్ చాలా జరిగిపోయి వైద్య శాస్త్రాన్ని ఈ ట్విట్టర్ని తిప్పేయి ఆల్రెడీ వచ్చేసినాయి. మళ్ళీ మీకు ఈ విషయంగా స్పష్టంగా చెప్తున్నాను. TV9 వరకు డిబేట్లో నేను చేశా. ఆ తర్వాత నాతో సరుకున్న డాక్టర్లు ఎవరు కూర్చోపోవటం, లేకపోతే సరుకున్న యాంకర్లు కూడా. ఇప్పుడు నువ్వంటే మెడికల్లో ఉందని కూడా నువ్వు అడగలుగుతున్నావు. ఆ రెగ్యులర్ పొలిటికల్ యాంకర్లో వాళ్ళకి మెడిసిన్స్ గురించి అవగాహన లేదు. వాళ్ళు ఎంత గొప్ప స్టార్లైనా. దీంతో నేను అసలు పాలసీ కానీ నేను ఇంటర్వ్యూలో కానీ పిలిచిన వెళ్ళటం మానేసా. ఇది ఉపయోగం ఉంది. నీకు నాలెడ్జ్ లేనప్పుడు నన్ను అడిగే ఉపయోగం ఉంది, మానేసా. కానీ అప్పుడు వరకు టీవీల్లో నన్ను ఫేస్ చేసిన ఆ VRK లాస్ట్ TV9 NTV ఆపాను. ఆ VRK ఇంటూ ఇవాళ 10,000, ఈ VRK ఇంటూ 10,000. అప్పటి నుంచి గత 4 ఏళ్లలో నేను పొద్దునుంచి రాత్రి వరకు ప్రపంచంలో ఏ డాక్టర్ చూడటానికి వీలు లేనన్ని క్రానిక్ డిసీజెస్ చూసే అదృష్టం నాకు కలిగింది. ఎందుకంటే నన్ను హెల్త్ గురువు నమ్మి ప్రపంచం అన్ని దేశాల నుంచి పెద్ద పెద్ద క్రానిక్ డిసీజులు చెప్తే మూర్చపోయేంతాయి అసలు ఎక్కడికి వెళ్ళటానికి కూడా సాహసించని కూడా నన్ను నమ్మి తగ్గుతుందని నమ్మి అలాంటి వేరే తగ్గితే వస్తాం. దాన్ని అలా నేను సాల్వ్ చేయగలగటం. ఈ మిరకల్స్కి క్రాన్స్ లాంటివి సోరియాటిక్ ఆర్థరైటిస్లు కానీ ఏవైనా సరే చాలా అవలేలుగా తగ్గడం, చాలా మిరకలు SLEలు, జాగ్రత్త సిండ్రోమ్లు, మయోసైటిస్లు చాలా అవలేలుగా తగ్గిపోతున్నాయి. గ్యాంగ్రీన్లు అయితే అసలు 1000% ఇన్ఫెర్టిలిటీ 25-30 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకి కూడా అవలేలుగా జస్ట్ 1-2 నెలలు అయిపోవటం. మిరకల్స్ నాకే భయం అవుతున్నావు. ఇందా చెప్పాక కాల్షియం స్కోర్ కరగటం ఏంటి ప్రపంచంలో లేని. అలాగే EFలు ఉంటాయి. EF ఉంటే 30 నుంచి 68కి 3 నెలలు వెళ్ళటం, సివియర్ ఎల్వి సిస్టాలిక్ డిస్ఫంక్షన్ 0 అవటం, గ్రేడ్ 3 డయాలిసిస్ డిస్ఫంక్షన్లో నో డయాలిసిస్ డిస్ఫంక్షన్ అవటం, మిరకల్స్ జరుగుతున్నాయి. డైట్ బాగా ఇది మళ్ళా చెబుతున్నానమ్మా, ఇది నేను ప్రతిభతో కనిపెట్టి కూర్చొని చేసింది కాదు. ఏదో ఒళ్ళు తగ్గించుకోవడానికి నేను చేసుకున్న ప్రోగ్రాం ఏదో షుగర్ తగ్గడం బిగిన్ అయితే ఆ మంచిని నేను నలుగురు పంచాలని ఉద్దేశంతో నలుగురు పంచితే ఆ నలుగురికి తగ్గిన తర్వాత అది 16 మంది చేస్తే 16 మంది తగ్గినాక అలా మల్టిపుల్ అవుతా ఇవాళ నేను తీసుకెళ్ళి దీన్ని ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థగా, ఎందుకంటే ఇప్పుడున్న ఏ వ్యవస్థ నీ డయాబెటీస్ తగ్గించదు. బీపీ, థైరాయిడ్, PCOD, గ్యాస్, సోరియాసిస్, ఎగ్జిమా, రుమటాయిటిస్, క్యాన్సర్తో సహా దేనికి ప్రపంచంలో పరిష్కారం లేని చోట నేను ఇంట్లో చేసుకునే ఆహారంతో నేను పరిష్కారాన్ని నాకు అర్థమైన తర్వాత నిజానికమ్మా ఒక ప్రాక్టికల్గా చూడు. నాకు ఎందుకు తెలుసు, ఒక MBBS డాక్టర్ 10 ఏళ్ళు చదువుతాడు. ఆ 10 ఏళ్ళలో ఆయన పేషెంట్లు ఆయన చూసి ఎవడని వస్తాడా? వాళ్ళు చాలా ప్రతిభావంతులే. ప్రతిభ పుస్తకాలు చదవటం, నెక్స్ట్ ర్యాంకు, నెక్స్ట్ సీట్ల కోసం తాపత్రపడతారు. నేను 10 ఏళ్ళ నుంచి 100,000 పేషెంట్ని అన్ని విభాగాలు చూస్తూనే ఉన్నాను కదా. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నా దగ్గర నిజానికి ఒక వ్యక్తిగా నేను చూసిన తోపి మనం వేరే డాక్టర్లు నా చాలామంది అలోపతి డాక్టర్లు నా దగ్గరికి వచ్చి ప్రాక్టీస్లో పొద్దున సాయంత్రం ఉంటారు. వాళ్ళు చెప్తారు మీకు వచ్చిందంటే సగం కాదు కదా 100 చూసేవాళ్ళు కూడా లేరు, మేము ఎంత ఓపీ ఈ స్థాయిలో మేము చూడాలి అంటే ప్రజలు నన్ను నమ్మి వస్తున్నారు. ఫలితాలు లేకుండా వస్తారమ్మా. డైట్ తోని తగ్గిస్తారు అనేది అందరికీ తెలిసిన విషయమే. డైటే ఇప్పుడు సింపుల్ క్వశ్చన్ అమ్మా, సింపుల్ క్వశ్చన్ నేను అడుగుతా. VRK రాదని నువ్వు చెబుతున్నావు అనుకో. ఇప్పుడు నేను 2 యాంజియోగ్రామ్లు ఇందాక నేను చెప్పాను కదా, ఆన్ రికార్డ్ అన్నాను కదా. నీ భాష ప్రకారం ఒక స్టెనోసిస్ 80 ఉండేది 30 రావడానికి వీల్లేదు. ఒక కాల్షియం ప్లేకు 5,600 ఉండేది 600గా రావడానికి వీల్లేదు కదా. లేకపోతే 200-300 ఖాళీ అవ్వటం అనేది అసలు తగ్గడానికి వీల్లేదు కదా. మన తగ్గిందని రిపోర్ట్ మీకు కార్డియాలజిస్ట్ ఇచ్చినాక ఈ రిపోర్ట్ తప్పు అయితే అవడానికి ఛాన్స్ లేదు కదా. అప్పుడు మీరు ఏం చేయాలి, ఫస్ట్ మీరు మూర్చపోవాలి. సోడా కొట్టి లేచిన తర్వాత కూర్చుని నా దగ్గరికి వచ్చి ఇది ఆహార విధానం కాబట్టి ఎవరైనా ఆచరించవచ్చు కాబట్టి ఇది మీరు కలుపుకుంటే బాగుంటుంది కాబట్టి మీరు కలుపుకెళ్ళాలి. ఇప్పుడు ఆయుర్వేదం హోమియోని కలుపుకెళ్ళలేదు, అల్లోపతి హోమియో ఆయుర్వేదం కలుపుకెళ్ళలేదు, వేరే వేరే వ్యవస్థల మందులు కాబట్టి. కానీ హోమియో వాడు VRK డైట్ చేయొచ్చు కదా, రైట్ రిస్ట్రిక్షన్ లేదు కదా. ఆయుర్వేదం వాడు చేయొచ్చు కదా, అల్లోపతి వాడు కలుపుకెళ్ళచ్చు కదా. ఎందుకు కలుపుకెళ్ళలేదు? కలుపుకెళ్తే మోటార్ మందులు ఆపేయాల్సి వస్తుందనా? మందులు వాడాలి, డైట్ చేయాలి, రెండు కూడా ఇలా వెళ్తున్న పరిస్థితి మనం చూస్తాం. డైట్ పనిచేస్తుంది, మధ్యలో సిమ్టమ్ ఉంటాయి చూసావా, వాటికి మందులేని కాదా. నేను మళ్ళా చెబుతున్న డిస్క్లైమర్ దీని ద్వారా, నేను అసలు అల్లోపతికి వ్యతిరేకం కాదు. అల్లోపతికి నేను వీర సపోర్టర్ని. దాని బలాలు బలహీనత నాకు తెలుసు. బాలసుబ్రహ్మణ్యం బలం పాటలు పాడటం, డ్యాన్సులు చేయటం కాదు. నేను బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడించుకుంటా.
ప్రభుదేవ బలం డ్యాన్సులు చేయటం, ప్రభుదేవతో నేను పాటలు పాడించడం, డ్యాన్సులు చేసుకుంటా. అలాగే అల్లోపతి బలం ఎమర్జెన్సీ, సర్జరీలు, స్కాన్లు, దేవుళ్ళు వాళ్ళు చేతులతో నమస్కరిద్దాం. అసలు ఈ డిపార్ట్మెంట్ మీద నాకు అసలు పూర్తిగా అసలు దీన్ని నేను టచ్ చేయను. నేను టచ్ చేసి ఒకే ఒకటిది జీవితకాలం మందు నుంచి దీని మీద నేను విపరీతమైన పోరాటం చేస్తా. దీనికే నా లిమిటేషన్. నువ్వు మెడికల్ ఎన్ని చేసావు కదా, నిన్న జలుబుకి మందు ఉందా? దానంతరిగానే 1 week లో అలాంటప్పుడు మందు ఎందుకు? దగ్గుకి దానంతరం అదే వేసుకుంటే 7 రోజులు లేదా 4 రోజులు. జ్వరంకి జ్వరం తాలూకు లక్షణమైన వేడి ఒక 6 గంటలు అవుతుంది, పారాసెటమాల్ ఆపుతుంది. ఆ తర్వాత పారాసెటమాల్ అయిపోతే నీకు జ్వరం తగ్గిందా, వేడి తగ్గిందా? షుగర్ సచ్చే వరకు, బీపీ సచ్చే వరకు, థైరాయిడ్ సచ్చే వరకు, గ్యాస్ సచ్చే వరకు, సురేష్ మాకు తెలియదు. ఆ టైం మాకు తెలియదు. ఆహారము ఆరోగ్యము, మన ఆహారం మంచిగా ఉంటే మనకి ఈ జీవనశైలి వ్యాధులు ఖచ్చితంగా ఇబ్బంది అర్థమవుతుంది. ఎప్పుడైనా మన పూర్వీకులు ఏం తిన్నారో ఎలా ఉన్నారో అది మనం ఫాలో పూర్వీకులు మందులు వేసుకున్నారా, ఫాలో అవుతే కనుక ఇప్పుడు ఈ జబ్బులు అనేవి మనం చూడము. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరినీ మనాళ్ళు పెట్టే పెద్ద కాలిఫ్లవర్ ఏంటంటే జాగ్రత్తగానండి. అల్లోపతి వచ్చినాక మోడర్న్ మెడిసిన్ వచ్చినాక వాళ్ళ ఆయుష్ పెరిగింది, సరే జీవచాలు పెరిగారు వేరే విషయం. జాగ్రత్త గమనించే పాతకాలంలో చావులు ఎక్కడ ఎక్కువ ఉండేవి అంటే మాతా శిశు మరణాలు ఎక్కువ ఉండేవి. డెలివరీ ఎప్పుడే చనిపోయేవాడు, అమ్మ పోయేది, పిల్లడు పోయేవాడు. ఒక్కళ్ళు 10 మంది పిల్లలు ఉంటే 2-3 బతికేవాళ్ళు, అందుకే 15-20 మంది కనేవాళ్ళు, 2-3 బతికేవాళ్ళు. ఈ శిశు మరణాలు ఉండేవి. అలాగే పిల్లలకు మా గుర్రపాతాలంటే వచ్చి డెలివరీలో చచ్చిపోయేవాళ్ళు, అందుకే ఒక్కళ్ళు 4-5 పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కూడా ఉండేవాళ్ళు పెద్ద తరంలో. ఈ మరణాలు ఏం చేసినాయి అంటే ఈ వయసు చూసుకుంటే 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతికిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పటికీ ఈ యావరేజ్ అంతా నాకవతల పారేసినాయి ఈ ఒక్క సెగ్మెంట్. సో బతికిన వాళ్ళంతకాలం 100 ఏళ్ళు పైనే బతికారు. హాస్పిటల్కి వెళ్ళి మందు పడలేవు కూడా. మీ తాత మా తాత కూడా, మన అమ్మమ్మ మీ అమ్మమ్మ కూడా, మా అమ్మ కూడా అలాగే బతికారు. దర్జాగా ఒక మందు పళ్ళు వేసుకోకుండా బతికారు. అర్థమైందా? దయచేసి అలా మాట్లాడమాకండి. ఈ ఒక్క సెగ్మెంట్లో చేసిన పురోగతి కారణంగానే శిశు మరణాలు అరికెట్టిన, మాతా మరణాలు అరికెట్టిన దాంట్లో పురోగతి కారణంగానే యావరేజ్ సరైంది. డైట్ మంచిగా ఉంటే జబ్బులు రావు మనకి. మనం డైట్ ని మనం జబ్బులు వచ్చినా డైట్తో సరి చేసేయచ్చు. జబ్బులు వచ్చినా మనం మంచి ఆహారం తీసుకుంటే కనుక అది క్రానిక్ స్టేజ్కి వెళ్ళకుండా, క్రానిక్ స్టేజ్ వెళ్ళినా జబ్బులతో తగ్గుతుంది. సో ఫాలో అవ్వాలని కోరుకున్నాం. విఆర్కే డైట్ అనేది ఒక మ్యాజిక్, మిరాకిల్స్ చేస్తుంది. డయాబెటీస్ లాంటివి తగ్గిస్తుంది. వెయిట్ లాస్ అవుతారు, డ్రాస్టిక్గా వెయిట్ లాస్ అవుతారు. ఎంత అవ్వాలంటే ఆ కొలమాన ప్రకారం అవుతారా అనేది. ఈ హాస్పిటల్ ఓపెన్ చేసింది కూడా ఒక కళ్ళు లేని గుడ్డ ఆయన సత్యనారాయణ గారు. ఆయన 100 కిలోల దగ్గర డైట్ విని ఒంగోలులో అనవసరంగా చేస్తాడు ఆయన, ఆయనతో ఓపెన్ చేయించాడు. ఇంకా మీరు హాస్పిటల్ కూడా డైట్ హెల్త్ కేర్ మీ డైట్ మీ చేతుల మీద తీసుకుంటే అందరు చాలా సంతోషిస్తారు. చెప్పారు అది కూడా వస్తుందని, దానికోసం మేము వెయిట్ చేస్తున్నాము. అసలు ఆ డైట్ అనేది ఎట్లా ఉంటుంది, ఆ ప్లేట్ మీల్ ఎలా ఉంటుంది చూడాలని అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం సార్. ధన్యవాదాలు.